యాక్చువల్లీ డేటా సైంటిస్ట్లో ఏంటి, డేటా అనలిస్ట్ ఏంటి, కొంచెం డిఫరెన్స్ చెప్పగలరా? సో డేటా అనలిస్ట్కి డేటా సైంటిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో డేటా అనలిస్ట్ అంటే వాళ్ళు ఉన్న డేటా పైన ఇన్ఫరెన్సెస్ క్రియేట్ చేసి బిజినెసింగ్ మోడల్లో వాళ్ళు ప్రెజెంటేషన్ అవన్నీ చేస్తారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది? ఆబ్వియస్లీ పైథాన్. నో క్వశ్చన్స్ పైథాన్. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయని? రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటే నేను మళ్ళీ ఆ పేటిఎం హ్యాకథాన్ గురించి మాట్లాడతాను. సో మాకు ఆ ఐడియా ఎలా వచ్చిందంటే, మేము యాక్చువల్లీ వెళ్ళి కొన్ని స్మాల్ స్కేల్ బిజినెసెస్తో మాట్లాడాం. ఇప్పుడు మీ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రీ ఏఐ ఎలా ఉంది, ఆఫ్టర్ ఏఐ ఎలా ఉంది, మీరు గ్రౌండ్ రిసర్చ్ చేసుకుని వచ్చారు అంతా ఒక రోజులోనే వచ్చే దారిలోనే. ఇప్పుడు ర్యాపిడో ఉంది, ర్యాపిడో దిగిన తర్వాత ఏదో షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. ఏపీఐ యూజ్ చేసి ఓన్ ఏఐ యాప్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ నేను ఒక రోల్ గురించి మాట్లాడాను, జెన్ఏఐ ఇంజనీర్. సో వీళ్ళు ఏం చేస్తారు, జెన్ఏఐ ఇంజనీరా? జెన్ఏఐ ఇంజనీర్ అంటే ఇప్పుడు దీనికి ఏం చదువుకోవాలి? దీనికి ఏం చదువు, అదే కంప్యూటర్ సైన్స్ అసలు అవసరం కూడా లేదు మనకి. ఏమంటే సిస్టమ్ డిజైనింగ్ ఉండాలా? సిస్టమ్ డిజైనింగ్ హై లెవెల్లో. క్వశ్చన్ ఏంటంటే, ఈ ఓపెన్ ఏఐ, జెమినీ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనం ఓన్ చాట్ జీపీటీ బిల్డ్ చేయాలంటే ఎలాగా? మీరు ముందు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, హగ్గింగ్ ఫేస్, ఓలా మనీ. సో అవి నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. వన్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ కోడ్ విత్ కేజీ ఫర్ యూ. ఓకే, దిస్ ఈస్ ట్రాకర్ అనమాట. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పాడ్కాస్ట్కి చూడండి, పొద్దున్న లెగ్గానే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలా వీడియోస్ మనం కనిపిస్తాయి అన్నమాట. అలాగే మనం అమెజాన్లో ఒక షర్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్యాంట్ కూడా అదే సెలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే సజెషన్స్ ఇస్తుంది. దీన్నే మీ భాషలో రికమెండేషన్ అని అంటారు. సరేలే, నెట్ఫ్లిక్స్లో సినిమా అయిపోగానే తర్వాత అలాంటి సినిమా సిమిలర్ జోనల్లో అదే సజెస్ట్ చేస్తుంది. అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇవన్నీ కాకుండా చాలామంది మార్కెట్లో ఏఐ, మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ టాక్స్ ఎక్కువ, నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. అసలు ఇవన్నీ నిజమేంటి, మిత్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎక్కువ మనం డేటా సైన్స్ అంటే ఏంటి, ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే కొత్త ఇంజనీరింగ్ సీనియర్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్, ఒక కెరియర్ గైడెన్స్ అనుకోవచ్చు, ఏదో ఒకటి. కానీ అది మీకు ఉపయోగం అయినట్టు ఈరోజు మన గెస్ట్ని మనం వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఇది వెల్కమ్ చేయకుండా ముందు చిన్న స్టోరీలా చెప్తాను. ఏంటంటే, రీసెంట్గా నేను ఒక 3-4 వీక్స్ బ్యాక్ మన పేటిఎం వాళ్ళది ఒక హ్యాకథాన్ జరిగిందనమాట. వాళ్ళు ఒక 2 యూస్ కేసులు ఇచ్చారు. కస్టమర్స్కి ఎలాగ ఉండాలి, అలాగే బిజినెస్ మర్చెంట్ వాళ్ళకి ఎలాగ ఉండాలని. సర్లే, మన దగ్గర ఎలాగో క్లౌడ్ ఉంది కదా, మన దగ్గర ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొత్తగా కొనుక్కొని వెళ్ళిపోయాను అనమాట, ఏదో ఒకటి చింపేద్దామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, అందరి దగ్గర సేమ్ టూల్స్ అనమాట. సో దీని నుంచి అందరికీ అదే సొల్యూషన్స్ వచ్చాయి. ఎవరు ప్రీమియం వర్షన్ చాట్ జీపీటీ వాడారో వాళ్ళకి అదే సొల్యూషను, అలాగే క్లౌడ్ ఎవరు వాడారు, జెమినీ ఎవరు వాడారు, ఏ టూల్స్ వాడినా సొల్యూషన్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. సో కంపేర్ చేసి చూసుకుంటే అసలు నాదే యూనిక్గా అనిపించలేదు అనమాట. కానీ అప్పుడే నా ఎదురుగా కూర్చున్న టీం మీద నా ఆసక్తి చాలా పెరిగి వీళ్ళు చాలా డిఫరెంట్గా చేశారు. సరే, దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారని చెప్పి కనుక్కునేటప్పుడు వాళ్ళ యూస్ కేస్ విని నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలాగంటే, ఈరోజు మన గ్యారంటీకి ఈ ప్రైజ్ వస్తుందని చెప్పి వాళ్ళు అక్కడ ఆ ప్రైజ్ని కూడా క్రాక్ చేశారనమాట. సో లెట్స్ వెల్కమ్ ద యూనిక్ థింకర్ అండ్ ఆల్సో ఏఐ అంటే డేటా సైంటిస్ట్ కాదు, వెల్కమ్ చేయడంలో మనకు అంత ఎక్స్పీరియన్స్ రాకపోయినా మేము ఈరోజు మీ కెరియర్ గ్రోత్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేము ఇస్తాము. సో వెల్కమ్ మంజునాథ్. హాయ్ గైస్. సో అదే ఇది నా ఫస్ట్ టైం. సో వీడియో ముందర కైండ్ ఆఫ్ నర్వస్ ఉంది. ఇదంతా పర్లేదు, డెఫినెట్గా. నేను యాక్చువల్లీ ఏంటంటే, మీ ముందున కూర్చునేటప్పుడు పాడ్కాస్ట్ మీరు రాగలరు అన్నప్పుడు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అట్ ద సేమ్ టైం యూఆర్ వెరీ సపోర్టివ్. నాకు ఏమైనా క్వశ్చన్స్ అన్నీ అంటే, ఎందుకు ఈ పాడ్కాస్ట్ చేయాలనుకున్నానంటే, ఆల్మోస్ట్ నాకు 10 నుంచి 11 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్కువ నేను ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్లో వాడాను. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అందరూ ఏఐ అంటే చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే అదే ఏఐ వాడడం అనేసుకుంటున్నారు అనమాట. కానీ ఆ హ్యాకథాన్కి వచ్చినప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కాదురా, వాడే విధానం వేరు అని. అండ్ చాలా మందికి ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బ్యాక్ ఎండ్లో జావా లేకపోతే నోట్ జేఎస్ ఇవి తప్ప ఏవి తెలియవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో పూర్ణ మార్కెట్ ఉంది. సండే అయితే చాలు అందరూ దూరిపోతారు, ప్రతి ఊర్లో ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కెరియర్ లో కూడా చాలా మంది అలాగే దూరిపోతున్నారు అనమాట. కానీ ఇంకా డేటా సైంటిస్ట్, జనరేటివ్ ఏంటది జెన్ఏఐ ఇంజనీర్, ఎంఎల్ చాలా చాలా ఉన్నాయి అనమాట. సో
వీటి గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి we wanted you here and thank you very much for coming. Of course. So first what I want to start is I want to know more about you. How did you start your career? సో నేను ఒక రీసెంట్ గ్రాడ్యుయేట్ని 2025 పెసిట్ బెంగళూరులో చదువుకున్నా. సో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉంది. ఆఫ్టర్ మై ప్లేస్మెంట్స్ ఐ గాట్ ఇన్ టు ఏ యూఎస్ బేస్డ్ ఏఐ స్టార్టప్ కంపెనీ. అది మోస్ట్లీ హెల్త్ కేర్లో ఉంటుంది. సో నా డే టు డే టాస్క్స్ ఎలా ఉంటాయంటే ఐ గో టు ఆఫీస్ ఎట్ 1:30 ఆఫ్టర్నూన్ అండ్ సమ్ టైమ్స్ అది అప్పుడప్పుడు ఈవినింగ్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అప్పుడప్పుడు రాత్రులు 2-3 కూడా అవచ్చు. ఎందుకంటే స్టార్టప్ కాబట్టి అది ఎవరూ చెప్పలేరు. మేము ఎక్కువ యూఎస్ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మేము అన్నీ అప్పటికప్పుడు రిఫైన్ చేస్తూ ఉండాలి. సో అది మా డే టు డే యాక్టివిటీ. ఫస్ట్ డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తాను. అది స్టార్టింగే చాలా మందికి టఫ్గా అనిపించవచ్చు. ఈ డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అని చెప్పి ఉండే అనమాట. సో చాలా కన్ఫ్యూజన్. అలాగే ఇప్పుడు నేనే మీతో మనం ఇలాగ కోర్సులు చేద్దాము అని మాట్లాడినప్పుడు మషిన్ లెర్నింగ్ చేద్దామంటే మీరు అప్పుడు అది వేరు. సో యాక్చువల్లీ డేటా సైంటిస్ట్లో ఏంటి, డేటా అనలిస్ట్ ఏంటి, కొంచెం డిఫరెన్స్ చెప్పగలరా? సో డేటా అనలిస్ట్కి డేటా సైంటిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో డేటా అనలిస్ట్ అంటే వాళ్ళు ఉన్న డేటా పైన ఇన్ఫరెన్సెస్ క్రియేట్ చేసి బిజినెసింగ్ మోడల్లో వాళ్ళు ప్రెజెంటేషన్ అవన్నీ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక లాస్ట్ 1 year డేటా ఉంది. సో దానిపైన వాళ్ళు ఇన్ఫరెన్సెస్ చేసి ఏ మంత్లో ఎంత సెల్ చేసాము అలా వాళ్ళు చేస్తారు. సో అది డేటా అనలిస్ట్ చేసే పని బేసిక్గా హై లెవెల్గా. సో డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఎండ్ టు ఎండ్ డేటా టాస్క్ అన్నీ చేస్తాడు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా ఫెచింగ్, డిఫరెంట్ సోర్సెస్లో ఉంటుంది, అది తీసుకుంటారు. సెకండ్ స్టెప్ క్లీనింగ్. సో డేటా క్లీనింగ్కి చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. డేటా కొన్ని చోట్ల మిస్ అవుతుంది, సో దాన్ని ఎలా ఫిల్ చేయాలి, అది కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్. అది డేటా ఇంజనీరింగ్ కింద వస్తుంది. తర్వాత రైట్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేసుకోవడము, అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కానీ ఏదో ఒక మోడల్ లాంటిది బిల్డ్ చేసి, సో వీళ్ళ రోల్ ఏంటిదంటే వీళ్ళు నాట్ ఓన్లీ మేకింగ్ ఇన్ఫరెన్సెస్, సో దే విల్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ టు నెక్స్ట్ ఏం అవ్వబోతుంది. లెట్స్ సే ఇప్పుడు ఒక షాప్ ఉంది. సో ఆ షాప్లో మనము లాస్ట్ 1 year సేల్స్ అనలైజ్ చేయాలి, దానికి డేటా అనలిస్ట్ చేస్తాడు. తర్వాత డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ ఏ ఐటమ్ ఎక్కువ సెల్ అవ్వబోతుంది, మనం ఎంత ఎక్కువ తెచ్చుకోవాలి ఫ్యూచర్లో అనేది డేటా సైంటిస్ట్ చేసారు రోల్. సో పేరులోనే ఉంది డేటా సైన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమనిపిస్తుంది అంటే డేటా సైంటిస్ట్ అన్నప్పుడు ఆ పేరులోనే సైంటిస్ట్ అని ఉంది కదా, ఈ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మనకి మ్యాథ్స్ అవసరమా? మ్యాథ్స్ అవసరమా అంటే హై లెవెల్గా మరీ రీసెర్చ్ ఓరియంటెడ్ మ్యాథ్స్ అవసరం లేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రాబబిలిటీ, వీటిలన్నిటిలో మనం తరో ఉండాలి. అది ఒక 2-3 days ఎవరన్నా కూర్చొని కొన్ని ఎగ్జాంపుల్ యూస్ చేస్తే వస్తుంది. కానీ డేటా సైన్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, హైపోథెసిస్ టెస్టింగ్ అని అలా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏమైనా ప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు H0 అని ఒకటి H0 అని H1 అని అలా తీసుకుంటాం. సో H0 అనేది మనం ఎప్పుడు ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి, H1 అనేది మనం ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో దీనికి అది ప్రూవ్ చేసే దారిలో మనకి ఎక్కువ మ్యాథ్స్ అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ తోటి మనం మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడ ఏది వాడాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు మ్యాథ్సే తెలియదు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? సో మ్యాథ్సే తెలీదు, ఓన్లీ కోడింగ్ వచ్చు అనుకునే వాళ్ళు డేటా ఇంజనీరింగ్ సైడ్ ఉంటుంది. సో అది 80% ఇంజనీరింగ్ రోల్ ప్లస్ 20% డేటా రోల్. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. లేదు ఇంకా దే ఆర్ విల్లింగ్ టు లెర్న్ మ్యాథ్స్, అంటే బేసిక్ మ్యాథ్స్ అయినా పర్లేదు, నేను టైం పెడతాను నేర్చుకుంటాను అనుకుంటే దే కెన్ స్టార్ట్ విత్ డేటా అనాలిసిస్. సో బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని చెప్పే కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా సైంటిస్ట్తో పాటు అంటే ఇప్పుడు డేటా సైంటిస్ట్కి ఏదో ఒక రోడ్ మ్యాప్ ఒకటి ఉంటుంది, ఆ టాపిక్ సపరేట్గా చదువుకోవాలి. దాంతోపాటు సపరేట్ దాంట్లోనే మ్యాథ్స్ కవర్ అయిపోతుందా? దాంట్లోనే కవర్ అయిపోతుంది. సపరేట్గా మ్యాథ్స్ స్టార్ట్ చేయ అవసరం లేదు, లైక్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అవసరం లేదు. ఓకే, వెరీ నైస్. ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ ఏంటంటే Tier 3 Tier 2 కాలేజెస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే జస్ట్ కాలేజ్కి వచ్చామా అన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ కాంపిటీషన్ వరల్డ్ తెలియదు అనమాట, హౌ టు గెట్ ద జాబ్స్ అండ్ ఆల్. సో అలాంటి వాటి మీద నేను కొంచెం చాలా డీప్ గా వెళ్తాను. ఓకే, ఇప్పుడు డేటా సైంటిస్ట్ గా మీ వర్క్ ఎలా ఉంటుంది రోజు? సో డేటా సైంటిస్ట్గా నా వర్క్ అనే ముందల నేను 2 కీ డిఫరెన్సెస్ చెప్తా, బిఫోర్ ఏఐ ఎరా, ఆఫ్టర్ ఏఐ ఎరా. సో బిఫోర్ ఏఐ ఎలా ఉండేదంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో డేటా తీసుకుంటాం, డేటా క్లీన్ చేస్తాం. సో ఆ డేటా క్లీనింగ్కి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనం ఎలా డేటాని ఫిల్ చేయాలి, ఏ యాట్రిబ్యూట్స్ వాడాలి, ఆ డేటా ఫ్యూచర్ ఇంజనీరింగ్ చేయాలి, ఏ ఫీచర్స్ వాడాలి అని చెప్పి. సో ఇదంతా డేటా సైన్స్ కిందకి వస్తుంది. తర్వాత మెషిన్ లెర్నింగ్, హైపోథెసిస్ టెస్టింగ్, మనం కరెక్టా కాదా అని చెప్పి. తర్వాత ఏ మోడల్ వాడాలి, ఆ మోడల్లో లాస్ ఫంక్షన్ ఎలా రెడ్యూస్ చేయాలి,
ఇవన్నీ ఒకప్పుడు డేటా సైంటిస్ట్ చేసే పనులు. ఇప్పుడు నా రోల్ డేటా సైంటిస్ట్గా నేను ఒక ఏఐ కంపెనీలో ఉన్నా కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏఐ ఏజెంట్స్ మీద పనిచేయాలి. సో నేను ఆ ఏఐ ఏజెంట్స్ యాక్యురేట్గా ఉన్నాయా లేదా, వాటి యాక్యురసీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడన్నా డ్రిఫ్ట్ ఉన్నప్పుడు సో నేను దాన్ని వెళ్ళి రిఫైన్ చేయడము. రిఫైనింగ్ ఇన్ ద సెన్స్ ఏఐ ఏజెంట్స్కి కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి, హైపర్ పారామీటర్స్ ఉంటాయి. సో టాప్ కే అని, టాప్ పీ అని, టెంపరేచర్ అని, సో ఇలా వేరియబుల్స్ ఉంటాయి. వాటితో ఎక్స్పెరిమెంట్ చేయడము, ప్రాంప్ట్ కరెక్ట్గా రాయడము. అంటే అందరూ అనుకుంటారు నేను జస్ట్ ప్రాంప్ట్ రాస్తాను, నేను ఏఐ ఇంజనీర్, నేనే ప్రాంప్ట్ ఇంజనీర్ అని. కానీ ప్రాంప్టింగ్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఫ్యూ షార్ట్ లెర్నింగ్ అని, అసలు ఏమీ ఎగ్జాంపుల్స్ లేనప్పుడు ఎలా దాన్ని యాక్యురేట్గా చేయాలి అని చెప్పి. ఆ తర్వాత మనము వన్స్ జనరేట్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్టా కాదా, అది ఎంత యాక్యురేట్గా ఉంది అని చెప్పి మనం ఒక టెస్ట్ సెట్ పైన చూడాలి, టెస్ట్ చేయాలి. సో దాన్ని ఎవాల్స్ జనరేషన్ అంటారు, లేదా బెంచ్ మార్కింగ్ అంటారు. ఇది ఓపెన్ ఏఐ ఎవరైనా మోడల్స్ బిల్డ్ చేసినప్పుడు ఆ ఎల్ఎల్ఎంస్ ఎలా పనిచేస్తున్నాయి అవి టెస్ట్ చేయడానికి కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ వాడతారు. సో మేము అంత హై లెవెల్ కాకపోయినా కొంచెం ఎలా అంటే కొన్ని టెస్ట్ ఆఫ్ యాక్చువల్లీ మీరు చెప్తున్న టాపిక్స్ చాలా హై లెవెల్గా నాకు అనిపిస్తున్నాయి. ఓకే, సో ఒక యావరేజ్ స్టూడెంట్ వాడికి ఏదో ఇంజనీరింగ్ ఏదో ఫినిష్ చేశాడు, అలాంటి వాళ్ళకి నిజంగా పాసిబుల్. ఎందుకంటే మీరు చెప్తుంటే వర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే పాసిబుల్ అంటే ఇప్పుడు నేను కూడా రీసెంట్ గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటే మార్కెట్లో నేను నా రియల్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తా, పేటిఎం హ్యాకథాన్లోనే చెప్తా. నేను ముందు కూడా చాలా హ్యాకథాన్స్కి వెళ్ళా. సో నాకంటే ఒక 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీకి వీపీలు వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే థింకింగ్. మనం చేయగలం, ఏదైనా చేయగలం, కాకపోతే దానికి మనం ఆర్గనైజ్గా వెళ్ళాలి, మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఉంటే ఏదన్నా, నేను ఏ యూస్ కేస్ అయినా చెప్తున్నా, ఏదో లెర్నింగ్లో అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్లో అవ్వచ్చు. లేదు ఇప్పుడు నేనున్నాను, నాకేమీ రాదు, జీరో అనుకున్నాను. ఇప్పుడు నేనే వెళ్ళి మైక్రోబయాలజీ చదవాలి అనుకుంటున్నాను. నాకు తెలుసు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఎలా తెలుసు అంటే నాకు చాలా సోర్సెస్ ఉన్నాయి. క్లౌడ్ ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది. సో నేనేం చేస్తాను, వెళ్ళి నాకు రోడ్ మ్యాప్ డిజైన్ చేయండి అంటే ఆ రోడ్ మ్యాప్ డిజైన్ చేసిన తర్వాత నేను డొమైన్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతాను ఎలాగా ఏంటిది అని చెప్పి. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ మనకి చాలా అవసరం. అంటే వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వన్స్ అని తెలుసుకున్న తర్వాత నేను రోడ్ మ్యాప్ వేసుకొని కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా నేనేమంటానంటే పర్ఫెక్ట్ అవ్వము, కానీ ఒక నియర్ టు పర్ఫెక్ట్ స్టేజ్కి వెళ్తాము. సో ఏది వాడితే మంచిది? చాట్ జీపీటీ వాడితే మంచిదా? సో దానికి కూడా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ సే మనం రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నాం, అంటే కొంచెం క్రియేటివ్ ఐడియాస్ కావాలి అనుకుంటున్నాం, ఓపెన్ ఏఐ బెస్ట్. లేదు నాకు ఫుల్ ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ. సో లేదు మల్టీ లింగ్వల్గా, అంటే నేను ఫొటోస్ జనరేట్ చేయాలి, వీడియోస్ జనరేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి, సో వాళ్ళది వాడచ్చు. లేదు జెమినై కూడా మంచి ఆల్టర్నేటివ్. సో జెమినై ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది వెబ్ బేస్డ్ అంటే ఆన్సర్స్ వేస్తుంది, ఎందుకంటే దాని దగ్గర ఉన్న ఎక్కువ డేటా సెట్ అంతా మోస్ట్లీ వెబ్బే కాబట్టి. జెమినై గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి. కానీ జెమినైకి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటంటే జెమినై వాళ్ళు ఎక్కువ ఓపెన్ సోర్స్ ఇవన్నీ ఎక్కువ ఇస్తుంటారు స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి నేర్చుకోవడానికి కానీ. ఇప్పుడు ఎవరికన్నా జెమినై ఇదిగా నానో బనానా ఫ్రీ కావాలన్నా వాళ్ళు స్టూడెంట్ ఐడి మీద అప్లై చేసుకోవచ్చు కాలేజ్ దాన్ని. గూగుల్ వెళ్ళి ఎలాగా చేయాలంటే ఒకసారి 20K పడుతుంది, అది ఫ్రీ వస్తుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్. ఇంకొకటి పర్ప్లెక్సిటీ ఏంటంటే పర్ప్లెక్సిటీ ర్యాగ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ వాడుతుంది. సో ఇదేం చేస్తుందంటే వెళ్ళి ఉన్న డేటా మొత్తం రిట్రీవ్ చేసి మనం అడిగే క్వశ్చన్ పైన ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. సో ర్యాగ్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకా తర్వాత క్లౌడ్లో ఓపస్ సోనెట్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా అంటే ప్రాపర్ కోడింగ్ మోడల్స్ అనమాట. ఇప్పుడు మనం ఏమన్నా కోడింగ్ చేయాలి, మనకి ఏమైనా టాస్క్ ఉంది అంటే ఇవి బెస్ట్ యూస్ కేసెస్. లాస్ట్ టైం మేము ఒక పాడ్కాస్ట్ చేసాం. ఆ పాడ్కాస్ట్ లో ఒక అబ్బాయి సాయి కృష్ణ అని, హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ 100 days ఛాలెంజ్ అనమాట. ఓకే దేర్ హీ హ్యాడ్ టోల్డ్ అస్ ఫ్రీ కోడ్ క్యాంప్ అని. దీంట్లో ఏంటంటే మనకి HTML, CSS ఇలాంటివంతా ఏముంటాయో అవంతా మనం ప్రాక్టీస్ చేసుకొని చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే నా కెరియర్లో నేను స్టార్టింగ్లో చేశాను అనమాట. అలాగా డేటా సైంటిస్ట్ అనేది జీరో నుంచి స్టార్ట్ చేయడానికి రోడ్ మ్యాప్. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి అని చెప్పారు, కానీ చాలా మంది బుర్రపాడు అని చెప్పి బయటకు వచ్చేస్తారు. కరెక్ట్. సో జీరో నుంచి ఇలాగ మనకి మాడిఫైడ్ కోర్సెస్, సో పెయిడ్ కోర్సెస్, మాడిఫైడ్ కోర్సెస్ రెండు. సో ఫ్రీ కోడ్ క్యాంప్ అనేది అది ఒకప్పుడు టెక్నాలజీ. సో ఇప్పుడు అంతా రోజులు మాత్రమే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి పర్సనలైజ్డ్ కోర్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు లెట్సే నేనైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే నేను ఒక డయాగ్నోసిస్ టెస్ట్ తీసుకుంటాను. నేను ఏ స్టేజ్లో ఉన్నానో అర్థం చేసుకొని వాళ్ళ కోర్స్ని క్యూరేట్ చేసి మనకి ప్రాపర్ కోర్స్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అంటే మొత్తం ఏఐ చేస్తుంది. లేదు అసలు నేను డబ్బులు పెట్టడానికి విల్లింగ్ లేను, నేను సొంతగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పటికన్నా పనికి వస్తుంది. అవును, వెళ్ళి నీట్గా అసలు నీకేమొచ్చు పేపర్ మీద పెట్టి నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు, క్లియర్ గోల్స్, క్లియర్గా అసలు నువ్వు
3 monthsలో ఎలా ఉండాలనుకుంటున్నావో మొత్తం జనరేట్ చేసి, అంటే ఏదో ఒక టూల్ అది, దానికి ఏం మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. క్లౌడ్ అన్నా చేస్తుంది, అన్ని ఫ్రీ, చాట్ జీపీటీ ఫ్రీ, ఏదైనా చేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీకి ఇచ్చిన తర్వాత అది ఒక నీట్ క్లియర్గా రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తుంది. వీక్ 1లో ఇది చేయి, వీక్ 2లో ఇది చేయి, తర్వాత ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్లో చేయి, అన్నీ చేసుకున్న తర్వాత ఇది చేయి. సో దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే అది ఏమంటారు, దానికి మన గురించి ఎటు తెలుసు, మన చాట్ హిస్టరీ అంతా. సో దాన్ని బట్టి అది జనరేట్ చేస్తుంది, దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే అయిపోతుంది. రీసెంట్గా మనం ఈ జాబ్ లే ఆఫ్స్ చూస్తున్నాం కదా, అవునవును, అవన్నీ నిజమేనా? నిజమే. ఇన్ దిస్ ఏఐ ఫీల్డ్, అంటే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నాకు అవన్నీ అబద్ధం. జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ వీళ్ళంతా ఎవరున్నారో హెవీ డ్రామా చేస్తున్నారు, అది నా పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏమీ లేదు, మాకే రిక్వైర్మెంట్లు బోల్డ్ అని ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ బిగినర్స్కి మాత్రం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. ఎందుకంటే ముందైతే కంపెనీస్ వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకునేవారు అనమాట. కానీ ఇప్పుడు చాలా మంది జూనియర్స్కి ఎందుకు ఆపర్చునిటీస్ లేవంటే వాళ్ళ మీద 3 months ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే కంపెనీ జంప్ అయిపోతున్నారు, స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి. దీని నుంచి ఆ కంపెనీ వాడికి కూడా చాలా లాస్. ఇది వన్ ఆఫ్ ద సినారియో అనమాట. లేకపోతే ఒకటి ఇంప్రూవ్మెంటే ఉండదు. సో ఆ సీనియర్ నుంచి వాళ్ళు ఏంటంటే ఏఐ వచ్చినందుకు ఈ ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మిడ్ లెవెల్ వాళ్ళతో పని చేయొచ్చు అని. బట్ ఇది ఎంతవరకు నిజం, ఇది నిజమా మిత్తా? ఇప్పుడు ఒరాకిల్లో కూడా రీసెంట్గా లే ఆఫ్ చేస్తారు 30,000 40,000. సో నా ఒపీనియన్లో నేను చూసింది చెప్తున్నా. నేను నా కంపెనీలో జాయిన్ అయ్యి అరౌండ్ 9 months 10 months అవుతుంది. సో మేము అప్పుడు వాడే ఫ్రేమ్వర్క్స్ తోటి మాకు ఒక 20-30 members కావాలి ఒక టాస్క్కి. కానీ ఇప్పుడు మేము అడాప్ట్ చేసుకున్న ఎంసీపీ టూల్స్ కానీ, ఏజెంటిక్ స్టఫ్ కానీ, వర్క్ ఫ్లోస్ కానీ మేము బిల్డ్ చేసుకున్నవి, దాంతో ఒకళ్ళిద్దరు కలిసి 30 మంది కలిసి చేసే పనుల్ని మేము చేసేయచ్చు, మాకేం అవసరం లేదు. సో ఇలాంటి యూజ్ కేసెస్లో లే ఆఫ్స్ అవుతాయి. లేదు ఇప్పుడు ఎంఎన్సీస్లో ఉన్నాం, బిగ్ ఎంఎన్సీస్లో ఉన్నామంటే మీరే కరెక్ట్ పర్సన్ దానికి ఆన్సర్ చేయడానికి. సో ఎంఎన్సీస్లో ఉన్నా కూడా అప్స్కిల్ అవ్వడం అనేది ఎవరికన్నా మ్యాండేటరీ థింగ్. ఇప్పుడు ఏఐ కనుక చేయగలదు టాస్క్ అనుకుంటే కంపెనీస్ రీప్లేస్ చేస్తాయి. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏ మేనేజర్ పొజిషన్స్లో ఉన్నారు అనేది దే డోంట్ కేర్ కదా. మనం చూసాం ఒరాకిల్లోనే ఒకడెవరో 36 years పని చేశాను కానీ నన్ను లే ఆఫ్ చేశారు అది అని చెప్పి. అప్స్కిల్ అవ్వకపోతే ఏఐ కెన్ రీప్లేస్ యూ. వెరీ ట్రూ. సో నా వర్క్లో ఏంటంటే ఇనిషియల్గా కోపైలట్, కర్సర్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట. we use AI to generate code and all. బట్ వెళ్తూ ఏమైందంటే నా క్లయింట్ వచ్చి నాకు ఇప్పుడు సడన్గా ఈ ఒక ఫీచర్ వచ్చింది, ఈ ఫీచరు మనం ఇప్పుడున్న ప్రెసెంట్ టాస్క్లో తీసుకొని చేయగలమా అని. నేను అవ్వదు అనేసాను అనమాట. దానికి వాళ్ళు ఏమన్నారు, నువ్వు అనలైజ్ చేసి నాకు 2 daysలో రిపోర్ట్ ఇవ్వన్నారు. అదేంటి ఓవరాల్గా చెప్పుతున్నాం కదా అవ్వదు అంటే ఒప్పుకోలేదు. తర్వాత ఆయన కాసేపు అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు, చూడు నవీన్ మన దగ్గర కర్సర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు దాని మీద కూర్చొని చేయడానికి ఎంతసేపు. ఓకే, ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట విని నిజం యాక్చువల్లీ నేను మైండ్లో ఏంటంటే అనలైజ్ చేయడానికి నాకు 2-3 days డెవలపర్స్ ఎవరు ఫ్రీగా లేరు. బ్యాండ్ విడ్త్ ఇష్యూస్ అనమాట. బ్యాండ్ విడ్త్ అంటే ఒక మనిషి 9 hours జాబ్లో వాడికి నిజంగా గ్యాప్ ఉందా లేదా ఎక్స్ట్రా పని ఇవ్వడానికి. కానీ నేను ఏం చేశాను, సరే పెద్ద ఆయన చెప్తున్నారు కదా అని చెప్పి చేస్తే నిజంగా 2 days వర్క్ని అనాలిసిస్ నేను 3-4 కోడ్ బేసెస్, మాది MFE అనమాట, మైక్రో ఫ్రంట్ ఎండ్ 4 చెప్పి చూడు ఇవన్నీ వెళ్ళు ప్రెసెంట్గా ఇవి ప్రాబ్లమ్స్, దీంట్లో కోడ్లో ఇలా ఉంటుందంటే లిటరల్గా నేను 2 hours నేను కూర్చొని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను అనమాట. సో యాజ్ యూ సే వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఇంకొక సినారియో ఉంది. ఆ సినారియో ఏంటంటే ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయ్యాడు. వాడికి ఇలా పని ఉంది, పని చెయ్యు అంటే కర్సర్ వాడు అని చెప్పి రోజు చెప్తూనే ఉన్నాను కాల్స్లో. ఆ అబ్బాయి అస్సలు ముట్టలేదు. తనే కాదు, వేరే ఒక 2-3 అనమాట. యాక్చువల్లీ లిటరల్లీ వి ఫైర్డ్ దెమ్. ఐ ఓన్లీ ఫైర్డ్. ఓకే, నాకు అవ్వలేదు, ఇంకా నాకు అవ్వదు అని. ఎందుకంటే ఐ డోంట్ నో చెప్పాను. బట్ వై వి ఫైర్డ్ బికాస్ he asked me, I don't know to use cursor, give me documentation. Okay, so you saw right how stubborn. ఇవన్నీ ఎలా అంటే ఒకప్పుడు ఓల్డ్ మెథడాలజీస్ ఇవన్నీ. ఏ డాక్యుమెంట్స్ తీసుకొని నేను VS కోడ్లో మాన్యువల్గా కోడ్ రాస్తాను, నేను నేర్చుకుంటాను, లైన్ టు లైన్ వెళ్ళి డీబగ్ చేస్తాను. అంటే డీబగింగ్ ఇప్పటికి కూడా కావాలి. అవును, ఇవన్నీ ఓల్డ్ మెథడాలజీ. ఇప్పుడు ఈ ఓల్డ్ మెథడాలజీ మనము నెలలు తీసుకొని స్క్రమ్ అని మొత్తం పెద్దది పెట్టుకొని నెలలు చేసే టాస్క్ ఇప్పుడు ఒక చోట కూర్చొని రైట్ డాక్యుమెంటేషన్తో మొత్తం చేసేస్తాడు. దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. సో ఐ ఓన్లీ ఫైర్డ్ హిమ్ అంటే అది నా ఒక ఓన్ అథరైజేషన్ కాదు, నాకు పైనుంచి వస్తాయి ఆర్డర్స్. సో వెన్ ఐ ఆస్క్డ్ హిమ్
ఇలాగా వచ్చా అంటే వి గేవ్ హిమ్ 3 months టైం. 3 months లో కూడా వెరీ స్టబ్బన్, అసలు అవ్వలేదు అనమాట. ఒక సింపుల్ గా చెప్పాం, వాట్సాప్ నేర్చుకోవడం ఎవరైనా నీకు నేర్పించారా, ఫేస్బుక్ యాప్ చాలా లిటరల్ చెప్పినా దే వర్ నాట్ రెడీ, యు నో గివ్ మీ డాక్యుమెంటేషన్, బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ ఓన్లీ ఫర్ హిమ్ 1 or 2 minutes టు గో టు కర్జర్ వెబ్సైట్, వాళ్ళదే ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్టడీ మెటీరియల్స్ గురించి ఐ విల్ కమ్ టు దట్ టాపిక్, బట్ ఐ వాంటెడ్ టు టెల్ మై ఎక్స్పీరియన్స్. ఒకటి నేనేం చెప్తాను అంటే అందరికీ తెలియాలి ఇది. సో అందరు కర్సర్ వాడడం అంటే మనకి ఏఐ రావాలి, మనం ఏఐలో డీప్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అదే ఎలా అంటే ఒక మిత్ లాగా. ఇప్పుడు కోతి కూడా రాయగలదు కోడ్, దానికి కర్సర్ ఓపెన్ చేసి రాయమంటే దానికి ఒక చిన్న నాలెడ్జ్ ఉంటే కోతి కూడా రాయగలదు. దానికి ఒక క్లియర్ టాస్క్ అసైన్ చేసే ఎబిలిటీ ఉండాలి అంతే. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను VS కోడ్లో ఆల్రెడీ అలవాటు పడిపోయాను, అవును, దీనికి ఎలా షిఫ్ట్ అవ్వాలి, అది చాలా అడ్వాన్స్డ్ అది ఇది అనుకుంటాను. కానీ ఒక 2-3 minutes కూర్చొని దానిపైన ఇది చేయి అది చేయి అంటే అది చేసే టాస్క్ని బట్టి మనకే ఏమంటారు ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఓ ఇది ఇంత ఫాస్ట్గా చేస్తుంది, మనం 1 month 2 months కూర్చొని చేసేది ఇంత ఫాస్ట్గా చేస్తుంది అని చెప్పి మనం దాన్ని చేస్తాం. కాబట్టి కర్సర్ అనేది మనకి అలవాటు. ఇంకా కర్సర్ కాకుండా ఇంకా విండ్సర్ఫ్ అని, క్లౌడ్ కోడ్, గూగుల్ వాళ్ళది యాంటీ గ్రావిటీ ఉంది, మళ్ళీ కోడెక్స్ ఉంది, ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ వెన్ ఐ మెట్ యూ సజెస్టెడ్ మీ నోట్బుక్ LLM. దట్ వాస్ రియల్లీ బ్రిలియంట్ వన్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. దాని గురించి ఏమో మాట్లాడతారు. సో నోట్బుక్ LLM అనేది నేను ఒక ఫ్యూ డేస్ ఆ హ్యాకథాన్ కి ఫ్యూ డేస్ ముందే నేర్చుకున్నా దాని గురించి. అదేం లేదు, అది ఇలా కోడింగ్ VS కోడ్ ఇలా కాదు, అంటే క్లౌడ్ లాగా వీటిలాగా కాదు. అది ఎలా అంటే ఇప్పుడు లెట్స్ మనం ఏమైనా ప్రెజెంట్ చేయాలి, మన దగ్గర డేటా ఉంది, మన కోడ్ బేస్ ఇది, దాని నుంచి ఒక ఇంటరాక్టివ్ వీడియోస్ కానీ PPTs కానీ స్లైడ్స్ కానీ ఏమన్నా జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని వాడతాం మనం. సో నోట్బుక్ LLMకి బెస్ట్ యూస్ కేస్ అది. దాని నుంచి మనం అదే ఎడిటర్స్ వీటిలన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సపోజ్ స్టార్ట్ చేయాలంటే? సో ఫ్రెషర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేనే ఒక 1 year బ్యాక్ నాది కూడా సేమ్ సినారియో. ఓకే, నాకు కూడా ఇంత ఎక్స్పోజర్ లేదు, ఏం లేదు. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసినాయి. సో 1 year బ్యాక్ నేను బిఫోర్ యూ కంటిన్యూ ఇవన్నీ కాలేజ్లో నేర్చుకున్నారా, కాలేజ్ బయట నేర్చుకున్నారా? అది కాలేజ్లో నాకు థియరీ తెలుసు, నేను ఎక్కువ అంత ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేయలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత రియల్ ప్రొడక్షన్ లెవెల్ డేటాబేస్ వచ్చిన తర్వాత ఇవి ప్రాబ్లమ్స్, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి అలా నేను అంటే రియల్ టైంలో మనం ఎప్పుడైతే చేతులు పెట్టి పని చేస్తామో అప్పుడు మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది థియరీ నేర్చుకునే కంటే. సో బయటకు వచ్చిన తర్వాత నేను కొంచెం ఎక్కువ దీని గురించి ఎలా స్టార్ట్ చేశారు మీరైతే? నేను కంపెనీ జాయిన్ అయినప్పుడు నాకు ఫ్రెషర్గా నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక పార్సర్ని ఫిక్స్ చేయాలి. నేను పార్సర్ అంటే పేరులోనే ఉంది, అదేంటంటే ఇప్పుడు PDF ఉంటుంది, దానిలో రైట్ డేటా మనం రిట్రీవ్ చేయాలి. ఆ PDFలో ఉన్నదంటే మనం టెక్స్ట్గా చేయాలి, హ్యాండ్ రిటర్న్ అవ్వచ్చు, అదేమన్నా అవ్వచ్చు. సో దానికి మనం అనుకుంటాం ఈజీయే కదా, ఆల్రెడీ OCR మోడల్స్ ఉన్నాయి, జెమినైకో దీనికో వచ్చేసి చేసేస్తాం అని చెప్పి. కానీ అక్కడే ట్రూ డేటా సైంటిస్ట్ బయటకు వస్తాడు. మనకు టెక్నిక్స్ ఉంటాయి, ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ డేటా స్ట్రక్చర్ ఉంది, ఇమేజ్ ఉంది, అవన్నీ కూడా మనం రిట్రీవ్ చేయగలాలి. మనం రిట్రీవ్ చేసిన డేటాలో 100 వర్డ్స్ ఉన్నాయి, ఆ 100 వస్తున్నాయా లేదా? మోస్ట్ ఆఫ్ ద టైం రావు, ఎందుకంటే దానిలో ఎడ్జ్ కేసెస్ ఉంటాయి. సో ఆ 100 వచ్చేలాగా మనము చంకింగ్ అని అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాంతో మేము నేను ఎక్స్పెరిమెంట్ చేసి అలా నాకు ఫస్ట్లో ఒక 1.5 month టైం పట్టింది. అది నాకు ఇప్పుడు చూస్తే చిన్న టాస్క్. నేను ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాను, హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేక 20 minutesలో చేస్తాను. కానీ అప్పట్లో నాకు కోడ్ బేస్లోకి వెళ్ళి అర్థం చేసుకొని అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏ ఫంక్షన్కి వెళ్తుంది తెలుసుకోవాలి కదా, డీబగ్గింగ్ చేసుకోవడం అంతా ఒక 1 month పట్టింది. అది మనం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ ముందుకెళ్ళే కొద్దీ ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు డేటా సైంటిస్ట్ అవ్వాలంటే కాలేజ్లోనే దానికి సంబంధించిన కోర్సే తీసుకోవాలా, లేకపోతే ఒక డిగ్రీ ఎంతవరకు అవసరం? దట్ ఈస్ మై పాయింట్. సో డిగ్రీ వర్సెస్ స్కిల్స్ మాట్లాడుకోవచ్చు. సో డిగ్రీ వర్సెస్ స్కిల్స్ నేనేమంటాను అంటే, ఒకప్పుడు డిగ్రీ అవసరమేమో. పాత రోజుల్లో మనకు IIT NIT డిగ్రీస్ ఉంటేనే జాబ్ వస్తుంది, పెద్ద జాబ్స్ వస్తాయి, వేరే మనం చిన్న కాలేజీలు ఉంటే రాదు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉండేది. అది ఇప్పుడు పోయింది, ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ అనేది మనకు తెలుసు అంత కొంచెం లో లెవెల్లో ఉండేది. అవును. సో అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. అందరికీ ఏంటంటే ఈ IITsలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేది, అక్కడే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అని చెప్పి అందరూ ఒకప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంటర్నెట్ రావడం వల్ల, AI రావడం వల్ల ఎవడన్నా ఏదైనా చేయగలడు. IIT అని అయితే ఉంది, NIT అని అయితే ఉంది, అసలు ఇంట్లో కూర్చొని సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునే. నాకు ఒకటి తెలుసు, వాడు వెస్ట్ బెంగాల్ వాడు. సో వాడికి 16 years, వాడు కాలేజ్కి కూడా వెళ్ళాడంట, ఇది కూడా ఏ డిగ్రీ చేయడంట, సెల్ఫ్ లెర్నింగ్, ప్యూర్ సెల్ఫ్ లెర్నింగ్. 16 years అంటే 10th వాడికి మాత్రం కాదు, వాడికి ఒక సొంత కంపెనీ ఉంది, దానికి 50 lakh వర్త్ గ్రాంట్స్ వచ్చినాయి వాడికి. వాడు స్టార్ట్ చేసి 6 months అవుతుంది.
అంటే వాళ్ళ మమ్మీ డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమో నాకు తెలీదు, ఓకే కొంచెం ఎక్స్పోజర్ ఉండొచ్చు, కానీ వాడి లెవెల్ ఆఫ్ థింకింగ్కి వాడి కోడింగ్ రాదు, అయినా కానీ వాడు అంత ఫండ్స్ రేజ్ చేయగలిగాడు అన్నీ అంటే త్రూ ఏఐ. సో ఎవడన్నా ఏదన్నా చేయగలడు, డిగ్రీ ఏం అవసరం లేదు, స్కిల్స్ మాత్రమే మ్యాటర్ అక్కడ. మాకు తరతరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒక హ్యాబిట్ ఉందన్నమాట. నాన్ ఐటీ వాడు కూడా వచ్చేసి జాబ్ సపోర్ట్ పెట్టుకొని ఏదోలాగా సంపాదించేస్తున్నారు, ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్నోళ్ళు. నేనే ఎన్నో మంది జాబ్ సపోర్ట్లు కూడా చేశాను. సో నాన్ ఐటీ వాళ్ళకి ఛాన్స్ ఉందా? సో నాన్ ఐటీ వాళ్ళకి ఛాన్స్, వేరే వాడిని పెట్టుకొని నేను పని చేయించుకోవచ్చా? సో నాన్ ఐటీ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ జాబ్ సపోర్ట్? జాబ్ సపోర్ట్ అంటే అదే సబ్ టాస్క్ ఇస్తాము, వాళ్ళు మేనేజ్ చేస్తారు. జాబ్ సపోర్ట్ అంటే నాకు అసలు టాపికే తెలియదు, కానీ నేను జాబ్ ఎలాగో సంపాదించుకుంటా. ఇది ఎక్కువ మన యూఎస్ లో జరుగుతాయి. మన ఇండియన్స్, నాన్ అమెరికన్స్ ఎవరెవరు ఉంటారు, ఏషియన్స్ ఎక్కువ, వీళ్ళు ఏదోలాగా జాబ్ సంపాదించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డ్ కోసం, ఈ ఓపీటీ వీసా కోసం అక్కడ ఉండాలని. కానీ ఇప్పుడు ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ లేదేమో. సో డేటా సైంటిస్ట్ వర్క్ బేసిక్లీ ఏంటంటే నాన్ ఐటీ వాళ్ళకి ఛాన్స్ ఉందా? నాన్ ఐటీ వాళ్ళకి నాకు ఈ వేలో తెలియదు, కానీ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు లెర్న్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మేబీ 3 months లో అవ్వకపోవచ్చు, 6 months లో ఈజీగా అవుతుంది. కాకపోతే చెప్పా కదా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్. మనం ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే ఏమైనా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయా? ఆ ఫ్రీ రిసోర్సెస్ అంటే నేను ఒక ఏమంటారు రోడ్ మ్యాప్ ఒకటి ఓకే మీకు పంపిస్తాను ఈ వీడియో అయిపోయాక, మీరు కింద డిస్క్రిప్షన్. సో మేము ఫస్ట్ ఈ టాపిక్ లో అనుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ తో తనే ఈ రోడ్ మ్యాప్ పెడదాం డిస్క్రిప్షన్ లో పెట్టండి అని చెప్పి ఆయన ఆల్రెడీ రెడీ చేస్తారు. సో దాన్ని మేము ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాం అనమాట, తప్పకుండా చూడండి. అట్లీస్ట్ దాన్ని మీరు స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత ఇంకా వేరే రోడ్ మ్యాప్ నుంచి మీరు జంప్ అవుతారా మీ ఇష్టం. ఓకే, అట్లీస్ట్ వెన్ యూ స్టార్ట్ ఓన్లీ రైట్, సి నథింగ్ ఈజ్ డిఫైన్డ్ అనమాట. మనం ఇక్కడ నుంచి 1 kilometer నెమ్మదిగా వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు, మీడియం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, టాటాయిస్ లాగా వెళ్ళొచ్చు. సో అది మీ స్పీడ్ అనమాట. సో అది డిస్క్రిప్షన్లో మేము పెడతాం. సో ఇప్పుడు ఈ డేటా సైంటిస్ట్ మ్యాథ్స్ గురించి అంతా మనం చేసుకున్నాం, డిగ్రీ అంతా మాట్లాడుకున్నాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది? ఆబ్వియస్లీ పైథాన్, నో క్వశ్చన్స్. పైథాన్. ఎందుకు పైథాన్ అంటున్నానంటే, పైథాన్ అనేది ఒక ఈజీ రీడబుల్ లాంగ్వేజ్. ఓకే, దానికి ఒక ఏమంటారు చాలా లార్జ్ కమ్యూనిటీ సపోర్టింగ్ ఉంది. లెజెండరీ లాంగ్వేజ్ అది. అంటే నేను దీన్ని C++, జావా దీంతో కంపేర్ చేయలేను, ఎందుకంటే అవి దేర్ ఓన్ సెట్ ఆఫ్ యూస్ కేసెస్ లో అవి బెస్ట్. హై లేటెన్సీ, దే ఆర్ మోర్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. డెస్క్టాప్ యాప్స్ లేటెన్సీ ఎక్కువ కావాలి అంటే ఫాస్ట్ గా రావాలి అంటే మనం అవి వాడతాం. లేదు మనకి లేటెన్సీ పర్లేదు, మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ నా యూస్ కేస్ కి నేను చేయగలను అంటే పైథాన్ వాడతాం. నేను ఎందుకు పైథాన్ అంటున్నానంటే ఇప్పుడు డేటా సైన్స్ లోనే తీసుకున్నాను, డేటా సైన్స్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఈ రోల్స్, ML రోల్స్ కానీ ఏమన్నా కానీ ఎందుకు పైథాన్ ఎక్కువ మంది వాడతారు అంటే దానిలో ఎక్స్పెరిమెంటేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లైన్లో నేను ఏదైనా టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏమంటారు డేటా రిట్రీవల్ ఉంది, ఒక డేటాబేస్లో నుంచి డేటా రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నాను, ఒక లైన్ రాస్తే అయిపోతుంది. ఆ నంపై ఇవి ఉంటాయి, పాండాస్ ఇవి ఉంటాయి. సో దీన్ని వాడేసి మనం నోట్బుక్లో రాసుకోవచ్చు, అక్కడ మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ తెలుస్తుంది. అదే నేను C++లో చేస్తాను అంటే పెద్ద 100 lines కోడ్ రాయాలి, ప్రతి చిన్నదానికి నేను మళ్ళీ వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. పైథాన్లో అట్లా అవసరం లేదు. సో అది వన్ ఆఫ్ ద ఏమంటారు బెస్ట్ పైథాన్ యూసేజ్. ఎందుకు వాడతారు అంటే లేదు, ఇంకొకటి మీరు లెట్స్ సే ఇప్పుడు నాకేమో కొత్త ప్రాబ్లం ఒకటి తెలిసింది, నేను దాన్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను స్క్రాచ్ నుంచి సాల్వ్ చేయాలి వేరే లాంగ్వేజ్లో అది అనుకునే కంటే పైథాన్లో చేస్తే, పైథాన్లో ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటాడు, ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ దాని మీద ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది. నేను ఇంకొక బెస్ట్ కేస్ చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు మీకు PyTorch ఐడియా ఉందా? PyTorch, NumPy, sklearn. సో PyTorch ఉంది కదా, ఈ PyTorch PyTorch అనేది లైబ్రరీ మెషిన్ లెర్నింగ్ కి వీటికి ఎక్కువ వాడతాం. ఓకే, సో ఇవన్నీ దేనిపైన బిల్డ్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది కొంచెం హైరార్కీలో కొంచెం టాప్లో ఉంటుంది, ఈ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ దీనికంటే పైన ఉంటుంది. సో ఇక్కడ వాడే మాడ్యూల్స్ దేని మీద బిల్డ్ అయి ఉంటాయి అంటే, ఇక్కడ పాండాస్, నంపై మోస్ట్లీ నంపై మీద బిల్డ్ అయి ఉంటాయి. సో దానిపైన ఎలా చెప్పాలి, నేను నాకు తెలియదు ఎలా డిఫైన్ చేయలేదు, నేను ఎలా చెప్పొచ్చు, ఒక నంపై ర్యాపర్ అనుకోవచ్చు. సో అలాగా. కానీ ఇవన్నీ బిగినర్స్ చాలా అర్థం చేసుకోవడానికి ఒకలాగా ఉంటుంది, కానీ స్టార్ట్ చేస్తే ఏదైనా కానీ ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అది సో స్టార్ట్ చేయాలి, కింద నుంచి నేర్చుకుంటూ 3 months తొందరపడకూడదు, ఓపికతో కన్సిస్టెంట్ గా నేర్చుకుంటే. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇది నీ సెకండ్ జనరేషన్ అంటాను, నేను సెకండ్ జనరేషన్ లో చూస్తున్నాను ఈ ఏఐని. అంటే మా జనరేషన్ ఉన్నప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్, నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఉట్టి HTML,
సిఎస్ఎస్ ఉండేది అంతే. దాని తర్వాత పిహెచ్పి యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత జావా స్క్రిప్ట్. ఓకే, ఇట్ గాట్ అప్గ్రేడెడ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ షిఫ్టెడ్ టోటలీ డిఫరెంట్ అనమాట. నేను 10 yearsలో నేర్చుకుంది, ఐ థింక్ ఫ్రెషర్స్ లైక్ యూ, బిగినర్స్ అంటే హూఎవర్ ఇస్ డూయింగ్ లైక్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు వితిన్ 20 minutes యాప్ బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను చెప్పా కదా, నేను ఒక వాయిస్ ఏజెంట్స్ గురించి ఒక యాప్. అవును, ఐ సా దట్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. సో ఆ వాయిస్ ఏజెంట్స్ కి అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దానిలో. ఏఐ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. వాయిస్ ఏజెంట్ అంటే ఏంది, దాని గురించి లాస్ట్ లో మాట్లాడదాం. ఇప్పుడు నేను హై లెవెల్ చెప్తా. దాన్ని నేను ఎన్ని రోజుల్లో బిల్డ్ చేశానంటే ఒక 3 days లో బిల్డ్ చేశాను. కానీ అలాంటి ప్రోడక్టే ఎవడన్నా బిల్డ్ చేయాలి అనుకుంటే ఒకప్పుడు ఏమయ్యేదంటే సంవత్సరాలు తీసుకున్నాం. అవును, సంవత్సరాలు. చాలా టీమ్స్ రావాలి, టాస్క్లు అసైన్ చేసుకోవాలి, కొలాబరేటివ్గా కొన్ని టాస్క్లు చేయాలి, ఇంటిగ్రేషన్ అని ఇయర్స్ పట్టేది ఒక. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక్కడిని కూర్చొని 3 days లో చేశాను, అయిపోయింది. అది అందరూ చూసారు, మీరు చూసారు, నేను ఇంట్లో అందరికీ పంపించాను, అందరికీ యూస్ఫుల్. అది అందరూ బాగుంది అన్నారు. సో మనం ఇప్పుడు లెర్నింగ్ గురించి కూడా మనకు ఒక రోడ్ మ్యాప్ స్ట్రక్చర్డ్ గా మనమైనా ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ లో కూడా చాలా ఉన్నాయి అనమాట. ఈ చదువుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా తెలిస్తే నేను ఈ ప్రాజెక్టే చేయాలని? ఇప్పుడు మా సైడ్ ప్రోగ్రామింగ్ లో ఏంటంటే టు డూ యాప్ ఫస్ట్, ఎవరికైనా ఫస్ట్ టు డూ యాప్ చేయి, ఎడిట్ డిలీట్ ఏముందో బేసిక్ చేయి, తర్వాత సెషన్ స్టోరేజ్ వాడి చెయ్యు, తర్వాత SQL కనెక్ట్ చేసి చెయ్యు, తర్వాత ఒక API బిల్డ్ చేసి ఈ ఆపరేషన్స్ హ్యాండిల్ చేయని చెప్పి ఈ CRUD ఆపరేషనే 3 different వేలో చేస్తే నా ప్రకారం ఎవరైనా CRUD ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వచ్చిందంటే. ఓకే, సో ఇది మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండేది. నేను ఎక్కువ బ్యాక్ అండ్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. నేను ఫస్ట్ నుంచి స్టిల్ యాజ్ అ డేటా సైంటిస్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్, వాట్ అబౌట్ హ్యాండ్స్ ఆన్? సో హ్యాండ్స్ ఆన్ ఎలా అంటే నేను చెప్తా అంటే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనం NumPy పాండాస్ గురించి నేర్చుకున్నాం. సో దానిలో రైట్ సెట్ ఆఫ్ క్వరీస్ మనం రాయకపోయినా అట్లీస్ట్ ఏమంటారు జీపీటీనో దేన్నో దాన్ని అడిగి ఎలా రాపించాలి అనేది తెలుసుకోవాలి. సో మనం ఏ కాన్సెప్ట్ అయితే తెలుసుకుంటామో, ఇప్పుడు మీరే చెప్పారు CRUD అని, ఇలా API ఎండ్ కాల్స్ ఎలా టెస్ట్ చేయాలి ఏంటని, అలా ఏమంటారు టాపిక్ వైజ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటా. నేనేం చెప్తానంటే, నేను ఇది ఫాలో అవుతా, పర్సనల్గా ఫాలో అవుతా. ఇప్పుడు నేనన్నా టాపిక్ నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, ఒక ప్రాజెక్ట్ చేస్తాం. సో నాకేం అర్థమవుతుందంటే, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేస్తాము. సో దాని నుంచి నేర్చుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక రియల్ వరల్డ్ సినారియో నీ చుట్టూ జరిగే దాంతో తీసుకొని దానిపైన నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటితోటి ఒక ప్రాజెక్ట్లా బిల్డ్ చేయడం, అప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. కానీ ఇది బిగినర్ కష్టం కదా, వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మ్యాపే తెలియదు, అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు టాపిక్ వైజ్ వెళ్తాం కాబట్టి ఫస్ట్ టాపిక్ అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ టాపిక్ పైన చిన్న ప్రాజెక్ట్, అది కూడా ChatGPTని అడిగితే అది కూడా అదే ప్రాజెక్ట్ చేస్తుంది. కాకపోతే నువ్వు ఊరిక దాన్ని అడిగేసి నేను చేశాను అని చెప్పి గిటబ్ లో పెట్టేసుకునే దానికంటే కోడ్లోకి వెళ్ళి దానిలో మాడిఫికేషన్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు అది ఒక మీ భాషలో మాట్లాడాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ యాప్ చేశారు, అవును, ఇప్పుడు ChatGPTని అడిగారు, అది చేసింది. నేనేం చెప్తానంటే, రెస్టారెంట్ యాప్ని వేరే యూస్ కేసులో మార్చలే, హెయిర్ సెలూన్ లాగా అట్లా కొంచెం ఫంక్షనాలిటీస్ మార్చి కొంచెం హ్యాండ్స్ ఆన్ లాగా అలా టాపిక్ వైజ్ వెళ్తే నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ స్కోప్ ఉండేది. సో అది లాస్ట్ లో హ్యాండ్స్ ఆన్, లాస్ట్ లో క్యాప్షన్ ప్రాజెక్ట్ చేయాలి, పెద్ద ప్రాజెక్ట్. సో దానిలో అన్ని పెట్టేసి మనం ఏం నేర్చుకున్నాం అన్నితో ఒక పెద్ద ప్రాజెక్ట్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అప్పుడు చిన్నవి ఫస్ట్ మా దాంట్లో ఎలాగంటే బటన్ ఎలా నొక్కాలి. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఒకటే దాంతో మొత్తం కట్టలేం కాబట్టి ఒక్కొక్క బ్లాక్ ఓకే. CRUD ఆపరేషన్స్ నేర్చుకున్న తర్వాత మేము కెరోజిల్స్ ఎలా చేయాలి, అకార్డియన్స్ ఎలా చేయాలి, హెడర్ ఎలా చేయాలి, ఫూటర్ ఎలా చేయాలి, కానీ తర్వాత ఇవన్నీ కంబైన్ చేసి ఫుల్ వెబ్సైట్ అలాగా ఒక్కొక్కటి అనమాట అట్లా. సో బట్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ AI. అది ఈ ఏరియాలో AI. ఒకప్పుడు అంటే మనకి జనాలతో మాట్లాడాలి, అన్ని చేయాలి, టైం టేకింగ్, అది మెంటర్స్ తో మాట్లాడాలి. యూ యాక్చువల్లీ ఆస్క్ మీ టు రిమైండ్ వన్ ఎగ్జాంపుల్, నో హార్స్ అండ్ హ్యూమన్. సో అది ఎలా అంటే, ఇప్పుడు AI అనేది ఒక హార్స్. అది నాకు తెలిసి నేను చాలా చోట్ల చూశాను, చాలా చోట్ల విన్నాను, చాలా మంది కూడా చెప్పారు. హార్స్ అనేది ఎలా అంటే, అది ఎట్లా పడితే అలా పరిగెడుతుంది. వైల్డ్ హార్సెస్ ఉంటాయి, మేము రీసెంట్ ఊటీ వెళ్ళాం, అక్కడ వైల్డ్ హార్సెస్ ఉంటాయి, ఎలా పడితే అలా పరిగెడతాయి. సో దానికి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎలా ఒక మనిషి కూర్చొని వాడితే స్ట్రైట్ గా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్ ఎలా చెప్పాలంటే, హార్స్ అనేది ఒక డిసోరియంటెడ్ థింగ్ అనుకున్నాం, అది ఎలా పడితే అలా ఫాస్ట్గా వెళ్తుంది. హ్యూమన్ అనేవాడు, వాడికి థింకింగ్ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ వాడికి ఫాస్ట్ లేదు. ఇవి రెండు కనుక కలిస్తే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, రైట్ థింకింగ్ లో వెళ్ళొచ్చు. సో దట్ మ్యాన్ విల్ కంట్రోల్ ద హార్స్. సో AI is the horse. ఓకే, అదే డిపెండ్స్ హౌ యూ కంట్రోల్ ఇట్ అండ్ హౌ యూ కంట్రోల్. ఆ కంట్రోల్ చేయడం మనకి రావాలి. అండ్ ఇప్పుడు వీటికి ఇంగ్లీష్ ఎంత అవసరం?
ఇంగ్లీష్ ఇంత మాట్లాడుతున్నాం మనం, ఇంగ్లీష్ ఎంత అవసరం టైర్ 2 టైర్ 3 కాలేజెస్ వాళ్ళకి? సో ఇంగ్లీష్ ఎంత అవసరం అంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగేంత, అట్లీస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్కి రిప్లై ఇచ్చేంత లెవెల్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, ఆ లెవెల్ వరకు అయితే పర్లేదు. లేదు నువ్వు ఏఐతో మాట్లాడాలి అది ఇది అనుకుంటే ఆల్రెడీ ఏఐ ఈస్ ట్రైన్డ్ ఆన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్. అది ఫుల్ పెద్ద డేటా సెట్ ఉండేది. ఈవెన్ దో ఇఫ్ యూ గివ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్ని సెంటెన్స్ మిస్ మ్యాచ్ చేసుకున్నా అది ఏమంటారు ఎంబెడింగ్ లేయర్లో అది మొత్తం ఫిక్స్ చేసుకుంటుంది. సో ఆ ఎంబెడింగ్ లేయర్ అని అది ఎలా వెళ్ళాలంటే ఇంకా లో లెవెల్కి వెళ్ళాలి. అది మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం, అంటే టైం ఉంటే మాట్లాడదాం మనం. సో ఓకే, బట్ ఇంగ్లీష్ అవసరం. న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకున్నంత కెపాసిటీ ఉండాలి. అది అట్లా. ఓకే, ఐ హియర్ మోర్ అబౌట్ దీస్ హగ్గింగ్ ఫేసెస్, తర్వాత ఒలామా, గిట్ హబ్. సో గిట్ హబ్ అవసరమా? గిట్ హబ్ అవసరమా అంటే అది మ్యాండేటరీ. అది మ్యాండేటరీ, మీకు తెలుసు నాకు. ఇప్పుడు ఎందుకు మ్యాండేటరీ అంటే కొంతమంది గిట్ నేర్చుకోవడానికి కూడా కొంచెం స్టార్టింగ్లో ఇదేం నేర్చుకుంటాం, కొంచెం అడ్వాన్స్డ్ ఉంది, ఆ యూఐ చూసే భయపడతారు చాలా మంది. ఏవో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, అందరూ ఏవో రాసి ఉన్నారని. కానీ గిట్ హబ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కంపెనీస్లో ఇప్పుడు మీరు ఒక దాని మీద చేస్తాను, నేను ఒక దాని మీద చేస్తాను, ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలన్నా కోడ్ బేస్ ఒకళ్ళు చూడాలనుకున్నా, ఒకళ్ళ బ్రాంచ్ ఒకళ్ళు వేరే వాళ్ళు చూడాలనుకున్నా, కోడ్ చేంజెస్ అన్ని పియర్ రివ్యూస్ అవన్నీ, ఇప్పుడు కోడ్ని ప్రొడక్షన్ లెవెల్లో పుష్ చేయాలన్నా గిట్ హబ్ అనేది మ్యాండేటరీ. లేదు ఇంకా నీకు ఆల్టర్నేటివ్ కావాలంటే పెన్ డ్రైవ్లో వేసుకొని పెన్ డ్రైవ్ మార్చుకుంటూ ఉంటాం. అది అసలు అది ఇంకా చాలా మంది ఉన్నారు అసలు గిట్ హబ్ కూడా టచ్ చేసి ఉంటారు. చాలా మంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి నా దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే నేను ఈ మధ్య ఆన్సర్లు చేయడం కూడా మానేశాను అనమాట. ఇంత నేర్చుకోవాలా అని. నా స్టార్టింగ్లో ఏంటంటే నేను టీచింగ్ గడ్ చేసినప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాకు, అన్న రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉంది, నాకు ఈ రోజు నైట్ కల్లా నాకు ఫుల్ స్టాక్ నేర్పించే అన్నాడు. సరే, ఆడికి బుద్ధి లేదు, ఆడికి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ కన్సల్టెన్సీ వాడు ఎవడున్నాడో వాడైతే నవీన్ అవగొట్టే బేగా అన్నాడు. నాకు ఇలాంటివన్నీ విని అసలు చెప్పండి, నా ఫోకస్ ఇటు మీద తీస్తాను, ఎందుకురా ఇవన్నీ వేస్ట్, మనం చేసింది కూడా మర్యాద పోద్దని. బట్ యా, so how I would put GitHub is like how you have Instagram for yourself, Facebook, like that. మనం చేసే పనిని అక్కడ పెట్టి నలుగురికి చేసినారు. అండ్ GitHub లో ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి అని? రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటే నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఆ పేటిఎం హ్యాకథాన్ గురించి మాట్లాడతాను. సో మాకు ఆ ఐడియా ఎలా వచ్చిందంటే, మేము యాక్చువల్లీ వెళ్ళి కొన్ని స్మాల్ స్కేల్ బిజినెసెస్తో మాట్లాడాం. ఇప్పుడు మీ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రీ ఏఐ ఎలా ఉంది, ఆఫ్టర్ ఏఐ ఎలా ఉంది, మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుని వచ్చారు. అంతా ఒక రోజులోనే వచ్చే దారిలోనే. ఇప్పుడు ర్యాపిడో ఉంది, ర్యాపిడో దిగిన తర్వాత ఏదో షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాట్లాడాం. అట్లా కొన్ని మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మేమేదో గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ అంతా ఏం చేయలేదు. ఒక 1 డే వచ్చే దారిలో ఎలా చేయాలని చెప్పి ఏమైనా ఐడియాస్ వస్తాయి కదా అని చెప్పి. వెరీ గుడ్. మేము అసలు దాని గురించి ఎలా ఆలోచించాము అది అని నేను మళ్ళీ చెప్తాను, దీని తర్వాత చెప్తాను. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకేం చెప్పారంటే, జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ వచ్చినాక మా సేల్స్ పడిపోయినాయి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇందాకే ఆర్డర్ చేసుకున్నాం. అది ఒకప్పుడు అంటే కింద షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చే. అవును. ఐడియా రియల్ వరల్డ్ యూస్ కేసెస్ ఎక్కడ వస్తాయంటే మన చుట్టూవే ఉన్నాయని. మనం ఏమంటే దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి, మనం ఆలోచించాలి. ఇప్పుడు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు మనం. ఇప్పుడు పేటిఎం హ్యాకథాన్ ఉంది, అందరూ ఒకటే ఐడియా. ఇప్పుడు వెళ్తారు, జెమినీ అడుగుతారు, చాట్ జీపీటీ అడుగుతారు, అదేం చేస్తుంది, అందరికీ ఒకటే ఐడియా వస్తుంది. సో ఇవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనమాట, ఎవడన్నా కోసుకోగలడు. సో ఇవి కాకుండా మనం యూనిక్గా చేయాలి అంటే మనం కొంచెం రీజనింగ్ యాడ్ చేయాలి, చుట్టూ తెలుసుకోవాలి, జనాల కష్టాలు ఏంటి అని తెలుసుకోవాలి. మనం కూడా కూర్చొని ఇది ఆల్రెడీ ఎవడో చేశాడు, నేను దీనిపైన ఇంకా యూనిక్గా ఎలా చేయాలి, 1% ఎలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఆలోచించలేదు అనుకో, ఇప్పుడు అమెజాన్ ఆల్రెడీ ఉంది, ఫ్లిప్కార్ట్ ఎందుకులే అని మళ్ళీ వాడు కూడా ఆగిపోయి ఉంటాడు కదా. ఇప్పుడు వాడి యూనిక్నెస్ ఆడుకుంది, వీడి యూనిక్నెస్ వీడికి ఉంది. సో అలాగా ఆలోచించాలి, ఎక్కువ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. కరెక్ట్. 2 ఎగ్జాంపుల్స్ నేను కూడా విన్నాను అనమాట, నాకు వావ్ అనిపించింది. అందుకే నాకు ఈ మధ్య ఈ ఏఐ డేటా సైన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన గిట్ హబ్ CEO ఉన్నారు కదా, ఆయన మన 2024లో జాబ్ క్విట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఆయన జిమ్ చేసినప్పుడు ఆయనకి లైట్ గా హార్ట్ పెయిన్ వచ్చింది. ఈ టెస్ట్లన్నీ చేసుకుంటే ఆయనకి నడుము మధ్యలో క్యాన్సర్ ఉందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే కీమో నుంచి ఏమేమి ఉండాలో దీనికి కావాల్సిన సంబంధించిన డయాగ్నోసిస్ అన్ని చేసినా డాక్టర్లు చెప్పారు మీరు అన్ని చేస్తారు, మీ రోగానికి ఇది లేదని. ఆయన ఏం చేశాడు, సిన్స్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఓపెన్ సోర్స్ కదా, సో వాట్ హీ డిడ్ ఇస్
he hired some doctors, some research people. He used ChatGPT, open cloud అంతా ఏమో యూజ్ చేసి తన బాడీలో ఉన్న మెట్రిక్స్ అన్నీ మీరు మానిటర్ చేసి దాన్ని ఆల్మోస్ట్ ఆయన క్యూర్ చేసుకున్నారంట. ఇది నేను అదే ఆస్ట్రేలియాలో ఒకటి ఉంటాడు, అంటే నాకు వాడి పేరు ఎగ్జాక్ట్ తెలియదు, నార్మల్ పర్సన్, సాఫ్ట్వేర్ డెవలపర్ హూ ఇస్ గుడ్ ఎట్ AI. వాళ్ళ డాగ్ కి ఏదో ఏదో క్యాన్సర్ వచ్చింది. సో హీ వాస్ నాట్ రెడీ టు గివ్ అప్. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. వాడి దగ్గరే ప్రాబ్లం ఉంది. హీ స్టార్టెడ్ బిల్డింగ్, డేటా ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఏమంటారు, AI ఫీల్డ్లో కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే స్వామ్ లెర్నింగ్ అని ఒకటి వచ్చింది. అది ఎలా అంటే 24/7 ఒక టాపిక్ ఇస్తే అదే రీసెర్చ్ చేసుకుంటుంది, అదే టెస్ట్ జనరేట్ చేసుకుంటుంది, అదే ఎక్కడ తప్పు చేసిందో తెలుసుకొని అదే రిఫైన్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా అంటే ఇప్పుడు గిట్హబ్ ఎగ్జాంపుల్ చెప్పారు, వాడి దగ్గర రిసోర్స్ ఉంది, హ్యూమన్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు. వీడి దగ్గర అన్ని లేవు. వాడి ఏజెంట్స్ తోటి అవన్నీ చేయించాడు. Another one non-technical person went to hackathon. He got the first prize అంట. అంటే మన టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్ పర్సన్ హ్యాకథాన్ లో ఇది అయింది అనమాట. అదే చెప్పా కదా. నౌ వి వర్ టాకింగ్ అబౌట్ హ్యాకథాన్స్. నో ఐ వాంట్ టు గో లిటిల్ మోర్ డీపర్ అబౌట్ మీరు ఎలాగా ఈ మీటప్స్, ఈ హ్యాకథాన్స్ ఎలా మీరు తెలుసుకుంటారు? సో నేను నా ఫస్ట్ ఈవెంట్ అటెండ్ అయింది ఒక 6 months ago. ఓకే. సో అది మా కంపెనీలో ఒక సీనియర్ తీసుకెళ్ళాడు నన్ను, ఇలా ఈవెంట్ ఉంది పద వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడు. సో నేను వాడిని అడిగా అసలు ఇవి ఎలాగా ఏంటిది అని చెప్తే వాడు నాకు కొన్ని వెబ్సైట్ చెప్పాడు. ఈవెంట్ బ్రైట్ అని ఒకటి ఉంది, లూమా అని ఒకటి ఉంది. సో లూమాలో ఈవెంట్స్ చూసేది, వీకెండ్స్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకునేది, వెళ్ళి అక్కడ జనాలతో మాట్లాడి అలా ఎక్స్పోజర్ వస్తుంది. నెక్స్ట్ ఐ స్టార్టెడ్ అటెండింగ్ హ్యాకథాన్స్. పేటిఎం అనేది నా ఫస్ట్ హ్యాకథాన్ కాదు, థర్డ్ హ్యాకథాన్. ఫస్ట్ హ్యాకథాన్ అంటే సెకండ్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ హ్యాకథాన్ 5th ప్రైజ్ వచ్చింది, థర్డ్ దానిలో మేము గెలిచాము. అదే కొంచెం ఇది లార్జ్ స్కేల్ అనమాట, మిగతా 2 చిన్నవే. సో అది ఎలా అంటే వెళ్ళే కొద్దీ మనకి తెలుస్తుంది, ఆ ప్యాటర్న్ తెలుస్తుంది. మనం ఎందుకు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోకూడదు, జడ్జెస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అని మన లెర్నింగ్ మనకు వస్తుంది. కరెక్ట్. సో నేను ఇవన్నీ ఎలా అటెండ్ అవుతానంటే లూమా, ఈవెంట్ బ్రైట్ ఇవి ఉంటాయి. లూమా అంటే అది ఒక వెబ్సైట్. మనం కావాలంటే మనం కింద డిస్క్రిప్షన్ లేకపోతే నేను రోడ్ మ్యాప్స్. అలాగే నేను 2 అంటే నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకదాని మీద ఆధారపడ్డాను. ఒకటి మీటప్ దాంట్లో రెగ్యులర్ గా ఉంటాయి అనమాట. బెంగళూరు, హైదరాబాద్, వరల్డ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మనకు తెలుస్తాయి. ఈవెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడంతో నుంచి ఏదైనా డ్రాయింగ్, ఫ్రెండ్స్ ని గ్యాదర్ అవడం, ఏదైనా కానీ మీటప్ లో ఉంటాయి అనమాట. రెండోది నేమ్ స్పేస్. అది కూడా నేను విన్నా. ఈ పేటిఎం నేను నేమ్ స్పేస్ ద్వారా వచ్చింది. అండ్ అన్నిటికంటే ఆల్వేస్ స్టే యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ అనేది అది ఎవరిగ్రీన్. ఇప్పుడు ఇన్స్టా ఎలా వాడుతున్నామో, నీకు జాబ్ కావాలంటే నువ్వు లింక్డ్ఇన్ లో ఉండాలన్నమాట. అంటే నాకు ఈ ఈవెంట్స్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఒక డేటా సైంటిస్ట్కి కానీ ఒక ML ఇంజనీర్కి కానీ కావాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే వాడికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ ఉండాలి. సో వాడు ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే, నేను ఇన్ పర్సన్ ఈవెంట్స్ కంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే క్యాగిల్లో హ్యాకథాన్స్ ఉంటాయి. ఏంటి క్యాగిల్ KAGGL. ఓకే, అది వెబ్సైట్. అది వెబ్సైట్. సో దానిలో మనకి డేటా సెట్స్ దొరుకుతాయి, కోడ్ దొరుకుతుంది. అది ఎలా అంటే సోషల్ మీడియా ఫర్ ఆల్ మెషిన్ లెర్నింగ్, AI, డేటా సైంటిస్ట్ మా అందరికి అదొక సోషల్ మీడియా లాగా. సో దానిలో కాంపిటీషన్స్ ఉంటాయి, మేము వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో అది ఒక 30 days హ్యాకథాన్, 40 days హ్యాకథాన్, అలా పెద్ద ఉంటాయి. ఇప్పుడు లెట్స్ ఏమైనా ఒక పెద్ద కంపెనీ ఉంది, ఇప్పుడు గూగులే ఉంది, గూగుల్ డీప్ మైండ్ ఉంది. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళ దగ్గర సాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కంప్యూటేషన్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ప్రైజ్ మనీ, ఇది మా ప్రాబ్లం స్టేట్మెంట్, ఇది మా డేటా అని అక్కడ పెట్టేస్తారు. మిగతా ఇప్పుడు వేరే కంపెనీస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నారు, అది ఇది అనుకుంటే వాళ్ళ ప్రాబ్లం సెట్ తీసుకొని వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాళ్ళు గెలవచ్చు. వాట్ మోటివేట్స్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ హ్యాకథాన్ మీటప్స్? ఇప్పుడు అంటే నాకు ఫస్ట్లో నాకేం తెలియదు కదా, నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు నాకేం తెలియదు. నాకు కూడా అదొక భయం ఉండేది, ఏదో జరిగిపోతుంది, నాకేం తెలియదు, నేను ఇంకా ఏం నేర్చుకోవట్లేదు, నన్ను కూడా రీప్లేస్ చేస్తుందా అని నాకు కూడా ఒక డౌట్ ఉండేది. కానీ నాకు వన్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తోనే మీకు చెప్పారు, మీరు నా ముందే ఉన్నారు. నేను అప్పుడు వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, లెట్స్ స్టిక్ ఆన్ దిస్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. ఈ ప్లాన్ తో మనం పక్కా కొడుతున్నాం, మన దగ్గర అన్ని ఉన్నాయి, మనం గెలుస్తున్నాం, మనకు తెలుసు ఎలా చేయాలి. నేను లాస్ట్ హ్యాకథాన్స్ లో కూడా చూసాను, అక్కడ మనం ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇక్కడ గెలుస్తాం అని చెప్పి. సో అలా అటెండ్ అయ్యే కొద్ది ఇప్పుడు దీన్ని మనము AI టర్మినాలజీలో మాట్లాడాలంటే, ఒక 4-5 years బ్యాక్ GPT ఒక చిన్న మోడల్ ఉంది. అవును. అది అంత షిట్టియెస్ట్ మోడల్ అందరికీ తెలుసు. అవును. ఏది అడిగితే వేరే ఇచ్చేది. అది ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఏంటంటే డేటా పెట్టి రిఫైన్ చేసి ఇప్పుడు ఒక బెస్ట్
ప్రజెంట్ స్టేజ్లో ఒక బెస్ట్ మోడల్లా ఉంది. అలానే మనిషి కూడా వెళ్ళే కొద్దీ రిఫైన్ అవ్వకుండా వెళ్తారు. మనలో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఇట్స్ ఆల్వేస్ బెస్ట్. నేను కూడా చాలా సజెస్ట్ చేస్తాను, ఇంట్లో కూర్చోకండి, సినిమాలు టైం వేస్ట్ చేసే బదులు మీటప్స్కి వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా టైం వేస్ట్ అన్నాను, దాని స్పేస్ దాందే, దీని స్పేస్ దాందే. కానీ ఎక్కువ అట్లీస్ట్ 60% టైం దీంట్లో పెడితే నేను చాలా చెప్తాను, మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వి మీట్ వెరీ గుడ్ పీపుల్, అవర్ నాలెడ్జ్ ఇంప్రూవ్స్. తర్వాత డెఫినెట్ గా ఫుడ్ కూడా చాలా బాగుంటది. ఓకే, అండ్ దే ఆల్సో గివ్ అవేస్, రైట్? గివ్ అవేస్ ఇస్తారు, టీ షర్ట్స్, ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ చాలా పెద్ద CEOs. నేను ఇంకొకటి చెప్తా, మీరు చెప్పింది అయిపోయింది. పెద్ద CEOs చాలా మంది మీట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ ఉండడం కారణం కూడా మీటప్. మీటప్ లో హ్యాండ్స్ ఆన్ Node.js అని చెప్పి 10 years బ్యాక్ అకామే కంపెనీలో బెంగళూరులో వెళ్ళా. ఓకే, ఆ రోజు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ నుంచి ఈ రోజు ఇంత సీనియర్ లెవెల్ కి వచ్చాను. ఓకే. సో నేనేం చెప్తా అంటే ఈ మీటప్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఆ పేటిఎం హ్యాకథాన్ అయిపోయిన తర్వాత వేరే ఈవెంట్కి వెళ్ళా ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్. AI కలెక్టివ్ అని బెంగళూరులో ఒకటి ఉంది, నేను వన్ ఆఫ్ ద మెంబర్ని అందులో. సో నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఐనోయే గాయ్. సో వాడు ఏం చేశాడంటే, వాడు అక్కడ టేబుల్లో కూర్చున్న వాళ్ళకి చెప్పాడు, ఇలాగా లాస్ట్ వీక్ ఇలా వచ్చాడు, ఇలా అది అని చెప్పి. ఆ టేబుల్లో ఒక కంపెనీకి హెడ్ ఆఫ్ VP ఇంజనీరింగ్ ఉన్నాడు, అలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆ టాక్ అయిపోయిన తర్వాత నేను స్పీకర్తో స్పీకర్ చెప్పేది నాకు అన్నీ తెలుసు ముందే. నేనంటే ఏముంది, నేను మా ఫ్రెండ్ కోసం వచ్చా. నేను వెళ్ళి ఒక మూల కూర్చున్నప్పుడు యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఎక్స్పోజర్ వల్ల స్పీకర్ చుట్టూ కంటే నా చుట్టూ ఎక్కువ మంది జనం ఉన్నారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అందరు నన్ను అడుగుతున్నారు, నాకన్నా పెద్దోళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఇంకా అలా మనం తెలుసు జనాలకి. సో నా పర్సనల్ లైఫ్లో నేను అది అబ్జర్వ్ చేశాను, ఇలా వెళ్ళడం వల్ల మనం కూడా జనానికి తెలుస్తాము. ఇప్పుడు లెట్సే ఇప్పుడు రేపటి రోజున అందరినీ లే ఆఫ్ చేస్తుంది అలా అనుకున్నప్పుడు నెట్వర్కింగ్ అనేది బెస్ట్ నెట్వర్కింగ్ చెప్పలేం. ఏ రోజు ఎలా అవుతుందో ఎవరో చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పలేను, 100% చెప్పలేను. చిన్న ఇది నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తాము, ఇప్పుడు మీరు నాతో వచ్చి ఎలా మాట్లాడారు, అవును, అలాగా వెళ్ళి జనము వేరే వాళ్ళతో. ఇప్పుడు హ్యాకతోనే ఉంది, నేను నా ఐడియా మీద కూర్చునే కంటే పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలుసుకొని, హాయ్ నేను ఇక్కడ నుంచి, నువ్వేం రోలు, నేను ఈ రోలు అని మాట్లాడుకుంటూ అలా నెట్వర్కింగ్ చేసుకుంటా అంటే మళ్ళీ లింక్డ్ఇన్ గ్రో అవుతుంది, మనకి ఫ్యూచర్లో అవసరం వస్తుంది. లేదు జాబ్స్ ఇచ్చినప్పుడు నీకు ఏమన్నా కావాలనుకున్నా అలా కూడా అవుతుంది. కానీ ఫ్రెషర్స్కి నేనేం చెప్తానంటే బెస్ట్ ఆపర్చునిటీ, వెళ్ళు నెట్వర్కింగ్ చేసుకో. మా ఫ్రెండ్కి యాక్చువల్లీ ఇలాగ ఒకటికి ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఈవెంట్స్కి వెళ్ళాడు, నెట్వర్కింగ్ చేసుకున్నాడు, ఒక పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటే ఈవెంట్ తర్వాత కాల్స్ నాకు తెలియదు ఎట్లా మాట్లాడుకున్నావు, లింక్డ్ఇన్ కాల్స్ తెలియదు వాడికి, రైట్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినాయి వాడికి యాక్చువల్లీ. సో ఖాళీగా కూర్చునే బదులు ఇఫ్ ఈస్ రియలీ మోటివేటెడ్ అండ్ హీ వాంట్స్ టు గెట్ ఎ జాబ్ డెస్పరేట్లీ, ఈవెంట్స్కి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, నేను ఈ చేశాను అది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు మాట్లాడే వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎలాగా అంటే, ఇప్పుడు ఒక ఏమీ తెలియనోడు వెళ్ళి ఒక పెద్ద పొజిషన్తో మాట్లాడితే వాడే రైట్ అవే ఫేస్ మీద వదిలే ఏం మాట్లాడతాంలే అని పట్టించుకోడు. లేదు రియల్లీ టాలెంటెడ్గా వెళ్ళి మాట్లాడాడు అంటే వాడు కూడా అటెన్షన్ పే చేస్తాడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండేది. మనం దీని గురించి కూడా లాస్ట్లో మాట్లాడాం, అది మనం పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. జస్ట్ 3 months లో మనం జాబ్ పాసిబుల్? 3 months లో జాబ్ పాసిబుల్ అంటే పక్కా అవుతుంది అది. ఓకే, కాకపోతే చెప్పా కదా IAS లెవెల్లో చదువుకుంటేనే అవుతుంది. అట్లాగా ఇంకా రైట్ టైం మనం మొత్తం సినిమాలు ఏం లేదు అనుకుంటే కానీ గ్యారంటీగా అవుతుంది, గ్యారంటీ ఇంట్రెస్ట్ పెట్టి. ఇప్పుడు నేను నా రియల్ లైఫ్ నాకు జరిగిందే నేను చెప్తా. నేను ఒక చోట ఇంటర్న్షిప్ చేసేవాడిని, అది అయిపోయిన తర్వాత నేను ఒక 2.5 months నాకేం జాబ్ రాలేదు, ఇంటర్వ్యూ కాల్స్ కూడా లేవు, ఎందుకంటే చాలా డ్రై ఏరియా. నేను బయటకు వచ్చింది కంపెనీలో నుంచి, చాలా డ్రై ఏరియా అది. ఇంకా నేనేమనుకున్నాను, అరే తప్పు చేసామేమో ఇంటర్న్షిప్ బయటికి రావడము, అక్కడే ఉండాల్సింది అది అనుకుంటా ఉన్నా. కానీ నేను చేయాల్సిన కష్టం నేను చేశాను, నేను చేయాల్సిన ప్రాజెక్ట్స్ నేను చేశాను. నాకు వచ్చింది ఒకటే ఆపర్చునిటీ ఆ టైంలో, దీన్ని ఎలా అన్నా వాడుకోవాలి. ఆ అప్లికేషన్కి నాకు తెలిసి అరౌండ్ 300 or 400 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్క రోలే ఓపెనింగ్ ఉంది. నాకు HR చెప్పింది అప్పుడు. మీకు ఇది ఎలా దొరికింది? ఇది మా కాలేజ్ వాళ్ళు సజెస్ట్ చేశారు దీనికి అప్లై చేస్తాను. సో నేను అప్లై చేశాను. సో నేను ఇంటర్వ్యూ ముందు ఏం చేశానంటే, ఒక చిన్న ట్రిక్ లాగా, ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఈ కంపెనీకి డేటా సైంటిస్ట్ ఎందుకు కావాలి అని నేను ఆలోచించిన తర్వాత వాళ్ళు మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళు ఈ యూస్ కేస్ మీద రిఫైన్ చేస్తున్నారు. నేను కూడా ఆ యూస్ కేస్ మీద నేను నా ఓన్ వేలో ఓపెన్ సోర్స్ తీసుకొని నేను ఒకసారి చేసి అది పెట్టుకొని వెళ్తా. రేపు ఇంటర్వ్యూలో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి అడిగినప్పుడు నేను దాని గురించే మాట్లాడతాను.
అక్కడ ఏమైందంటే నా ఫస్ట్ రౌండ్ మా CDO తీసుకున్నాడు, చాలా పెద్ద పొజిషన్. వాడు ఎలా అంటే అన్ని స్కిల్స్ చూస్తాడనమాట. అంటే ఊరిక ఏదో ఇంటర్వ్యూ తీసేసుకున్నామా వదిలేసామా అన్నట్టు కాకుండా. నాకు ఆ రోజు చెప్తే నమ్మరు 1.5 hour ఇంటర్వ్యూ జరిగింది. నేను బోర్డు మీదకి వెళ్ళి నేను చేసిందే చెప్పా, మీ కంపెనీ ఇది చేస్తుంది, నేను దీని మీద సిమిలర్గా ఇలాంటిది ఆల్రెడీ చేస్తున్నాను, నాకు ఇట్లో కోడ్ ఉంది చూసుకోండి వెళ్ళి కావాల్సింటే, నేను ఈ ఫేస్ చేశాను అంటే. మామూలు ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందంటే వాడు మనకి క్వశ్చన్లు అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే నేను క్వశ్చన్లు అడిగా, నేను ఇది చేసేటప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. యాజ్ ఏ ఫ్రెషర్ నాకు తెలియదు మీరు ఎలా చేశారు, మీరు కూడా ఇదే చేశారు కదా, మీరు ఎలా చేశారు, నేను ఇలా చేశాను, LLM మెసేజ్ జడ్జ్ అని ఇలా నేను నా వే ఆఫ్ ఆన్సర్స్ నేను చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాడు కూడా మేము కూడా ఇలానే చేస్తాము, వెరీ ట్రూ, మేము ఇలా చేస్తాము. వాడికి అక్కడ ఏమైందంటే వాడు బేసిక్గా 40 minutesకి మించి ఎవరిపైనా స్పెండ్ చేయడు. నేను కంపెనీకి వచ్చిన తర్వాత చూస్తాం కదా, నేను ఒకరోజు అడిగా వాడిని యాక్చువల్లీ ఎందుకు నా మీద అంత టైం స్పెండ్ చేసావు ఇంటర్వ్యూ టైంలో అంటే, వాడు నాకు చెప్పాడు నువ్వు మాట్లాడేవి నాకు ఎలా అనిపించింది అంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము, కాకపోతే నువ్వు వేరే డిఫరెంట్ డొమైన్లో చేస్తున్నట్లు అట్లా నాకు అనిపించింది, అందుకే నేను ఇంకా ఎక్కువ డిగ్ చేస్తూ వింటూ ఉన్నాను, నేను అందుకని తీసుకున్నాను అన్నాడు. సో అది కరెక్ట్. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. అది వాళ్ళకి ఎందుకు ఆ రోల్ కావాలి, ఆ రోల్ ఎందుకు కావాలి, లేదు ఇంకా బెస్ట్ నెట్వర్కింగ్ గురించి మనం ఇందా మాట్లాడాం. ఇప్పుడు లెట్స్ సే నేను ఐబిఎంకి ఇంటర్వ్యూ, మీరు ఐబిఎం నుంచి, సో నేను ఐబిఎంలో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, మీకు డేటా సైన్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే అసలు మీ డేటా సైంటిస్ట్లు ఏం చేస్తారు, అది మీ కంపెనీ ఏం చేస్తారు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒకటి. కానీ అవి ఇంటర్నల్ కదా, బయటికి మనకు తెలియదు కదా. అదే నెట్వర్కింగ్ ద్వారా వాళ్ళతో నెట్వర్కింగ్ IBMer ని మీట్ అయ్యి ఏం చేస్తారని. ఫస్ట్ మనం డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు IBM కదా నువ్వు ఏం చేస్తావు అని చెప్పి డైరెక్ట్ LinkedIn లో అడిగితే నువ్వెవడు దొబ్బై నేను చెప్పను. అవును, లేదు నేనే మెసేజ్ చేయను ఎన్నో మందికి, అది నేను చాలా మందిని పట్టించుకొని వదిలేస్తాను. అవును. సో అలా అంటే టైం దొరకదు మనకి, ఎన్నో వేరే ఉంటాయి కాబట్టి. ట్రూ. కానీ అదే మనకు తెలిసిన పర్సన్ నెట్వర్కింగ్ ఇలా ఈవెంట్స్లో కలుసుకున్నాము, వాడి దగ్గర మన వాట్సాప్ నెంబర్ ఉండేది, మేబీ మన LinkedInలో రిప్లై ఇవ్వము, వాట్సాప్లో ఇస్తాము, కాల్లో ఇస్తాము, ఇట్లా నెట్వర్కింగ్ అనేది ఇంకా పర్సనల్ గా కనెక్ట్ అవుతే బాండింగ్ వేరే ఉంటుంది. లేదు వాళ్ళకి తెలిసిన సర్కిల్లో కూడా ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సిటీలో సరే ఇలా చదివాము, మీరు కాలేజ్ రెఫరెన్సెస్ అన్ని ఇస్తారని. సపోజ్ ఈ Tier 3 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకోవాలి? సో Tier 3 వాళ్ళు లెట్స్ ఏదన్నా ఒక నార్మల్ టౌన్లో ఉన్నారు, అక్కడే చదువుకున్నారు, వాళ్ళు ఒక మంచి జాబ్ కొట్టాలి అనుకోండి, ఎలా చేయాలి అంటే ఫస్ట్ది రోడ్ మ్యాప్ ఫాలో అవ్వడము, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం. ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం అనేది ఎలా అంటే రోడ్ మ్యాప్ చెప్పాం కదా, ప్రాజెక్ట్స్ అన్ని గిట్హబ్లో పెట్టడము. గిట్హబ్ అనేది ఎలా అంటే మన డిజిటల్ ఐడెంటిటీ, IT పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ ఐడెంటిటీ అంటే నేను ఎలా చెప్తాను అంటే, ఈ పర్సన్కి ఈ స్కిల్స్ ఉన్నాయి, ఈ పర్సన్ ఇవి చేయగలడు, వీటికి ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. సో ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత గిట్హబ్లో పెట్టుకుంటాను. గిట్హబ్లో పెట్టుకున్న తర్వాత కోల్డ్ మెయిలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, నాకు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఇంగ్లీష్ మనకు రాదు. సో కోల్డ్ మెయిలింగ్ అంటే ఏంటంటే, నేను ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్కి కొంతమందికి చెప్పాను, యాక్చువల్లీ వర్క్ అయింది ఇది. వాళ్ళు Tier 3 కాలేజెస్లో ఉన్న వాళ్ళు జాబ్ కొట్టారు, బెంగళూరులో ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, జాబ్ కొట్టారు. నేను ఇది 3-4 చూసా, ఒకరితో కాదు. ఈ కోల్డ్ మెయిల్ ఎగ్జాంపుల్ వాడి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు top 100 AI కంపెనీస్ ఇన్ బెంగళూరు. ఇది ప్రాక్టికల్ గా ఒక వీడియో చేయొచ్చా? మనం చేయొచ్చు, ప్రాక్టికల్ వాళ్ళు చూపెట్టడం ఆడియన్స్ కి. కాకపోతే నేనేం ఆలోచిస్తున్నా అంటే, అక్కడ కంపెనీ వాళ్ళ ఐడెంటిటీస్ రివీల్ అవుతాయి కదా అని. సో నేను దాని ఓకే సో అది చెప్దాం ఎలా అనేది కావాలంటే మన వెబ్సైట్లో యాడ్ చేద్దాం, మనం ఎలా చేయాలి అని, వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది. సో అది ఎలా చేయాలంటే, ఫస్ట్ నేను మొత్తం మర్చిపోండి, నేను మొత్తం జీరో అని చెప్తాను. ఇప్పుడు కోల్డ్ మెయిలింగ్ అంటే ఏం లేదు, మనము తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము మెసేజ్ పెట్టడం. సో అది కోల్డ్ మెయిలింగ్ అంటే. కోల్డ్ మెయిలింగ్ అంటే ఈమెయిల్ పంపించడం కాదు. LinkedInలోనే ఇప్పుడు LinkedInలో ఒక కంపెనీ ఉంది, ఒక XYZ అనే ఒక కంపెనీ ఉంది, లేదు ఒక ఫేస్బుక్కే తీసుకున్నాం, ఫేస్బుక్ కంపెనీలోకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అది పాసిబుల్లో కాదో సెకండరీ, కానీ మన ట్రై మనం చేయాలి. ఏం చేస్తా అంటే, పెద్ద పొజిషన్స్, హైరింగ్ పొజిషన్స్, లేదు పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్ పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా మనం ఆగాలి. ఆగిన తర్వాత వాళ్ళు వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, మోస్ట్లీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎవరేం పట్టించుకోరు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము ప్రతి పర్సన్కి డిఫరెంట్ మెసేజ్ రాయాలి. హాయ్ జాక్, ఇలాగా ఏమంటారు, నేను ఈ రోల్ కోసం వెతుకుతున్నాను, మీరు ఈ యూస్ కేస్ సాల్వ్ చేస్తున్నారని నాకు తెలుసు, నేను ఈ రోల్కి బెటర్ ఫిట్ అనుకుంటున్నాను, మనం ఒక 5 minutes మాట్లాడదామని చెప్పి మనం ఆపర్చునిటీస్ మనం వాళ్ళని అడగాలి. ఇది కోల్డ్ మెయిలింగ్ అంటే. హార్ష్ ట్రూత్ ఒకటి చెప్తాను, ఇప్పుడు 100 కోల్డ్ మెయిల్స్ వేస్తే బేర్లీ ఒక 3-4% రిప్లైస్ వస్తాయి, 3-4 రిప్లైస్ ఇస్తారు. ఆ 3-4లో
ఒకళ్ళిద్దరే ఆపర్చునిటీస్ ఇస్తారు. ఆ రైట్ ఆపర్చునిటీస్ మనం వాడుకోవాలి. ఆ 100 కోల్డ్ మెయిల్స్ వేయగలిగే ఓపిక మనకు ఉండాలి. ఆ ఓపిక ఉంటే టైర్ 3 అన్నా పర్లేదు, టైర్ 4 అన్నా పర్లేదు, అసలు ఏ కాలేజీ కానోడన్నా పర్లేదు, వచ్చేస్తుంది. ఐ థింక్ ఇలాంటి విషయాలకి మనం ఈ ఎంసీపీ కాన్సెప్ట్స్ వాడి ఆటోమేషన్ కూడా చేయొచ్చు. మనం దాని గురించి ఫ్యూచర్ లో ఎలాగో మాది క్లౌడ్ కోర్స్ ఒకటి రిలీజ్ అవుతుంది. దాంట్లో మేము ఎంసీపీ ఏజెంట్స్ అన్ని మేము కవర్ చేసాం అనమాట. మేబీ బిఫోర్ దిస్ పాడ్కాస్ట్ ఓన్లీ దట్ విల్ బి రిలీజ్. సో ఎవరెవరు ఉంటారో ఆ కోర్స్ మీరు చూడొచ్చు. మా కమ్యూనిటీ ఉంది, మాకు టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరెవరు జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అక్కడ చాలా ఓపెన్ గా ఐఎమ్ ఆల్వేస్ యాక్సెసిబుల్ టు మై కమ్యూనిటీ అనమాట. చాలా మంది కెరియర్ నుంచి అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వి కీప్ టెల్లింగ్ పీపుల్ లైక్ యూ ఆల్సో మెనీ ఆర్ దేర్. ప్రతి ఒక్క డౌట్లు అన్ని అడుగుతారు. సో ఇలా చెప్పాను కదా, మేము ఓకే పాడ్కాస్ట్ చేయబోతున్నాం అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా అడగకూడదని. ఓకే, సో లైక్ ర్యాపిడ్ ఫైర్. ఆల్ రైట్, సింపుల్. పైథాన్ వర్సెస్ ఆర్, ఏది? పైథాన్ ఎనీ డే. పైథాన్ ఎందుకంటే ఆర్ అనేది చాలా ఏమంటారు, ఓన్లీ అనలిటిక్స్ కి ఆ పైప్ లైన్స్ అవి ఫిక్స్ చేయడము, పైప్ లైన్స్ ఇన్ ద సెన్స్ ఆ డేటా అనలిటిక్స్ పైప్ లైన్స్ పెట్టడంలో బెస్ట్ అది. కానీ పైథాన్ అనేది మెషిన్ లెర్నింగ్, ఏఐ, నువ్వు ఏది నేర్చుకోవాలనుకుంటే పైథాన్ అనేది బెస్ట్. అది సేమ్ అంటే మాకు ఫ్రంట్ ఎండ్ లో జావా స్క్రిప్ట్, అది ఎలా బెంచ్ మార్క్ ఇది పైథాన్ అనేది. జావా స్క్రిప్ట్ వస్తే ఏదైనా కొత్తది పాత నేర్చుకోవచ్చు, అలా పైథాన్ కూడా. ఇంకోటి పైథాన్ ఎందుకు అంటే అది ఈజీ రీడబుల్ లాంగ్వేజ్. అది ఓకే, ఇప్పుడు నాన్ ఐటీ నుంచి వచ్చినప్పుడు కూడా పైథాన్ నేర్చుకోవచ్చు. అది రీడబుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏదో C++ అంటే మనం అంతా ఏమంటారు, ప్యాకేజెస్, మళ్ళీ సెమీకాలన్ అవన్నీ చూసుకోవాలి, సింటాక్స్ చూసుకోవాలి. పైథాన్ అట్లా కాదు, ఈజీ ఎవడని రాస్తాడు. ఓకే, అది AI వర్సెస్ ML. సో ఇది కూడా ఒక, నేనేం చెప్తానంటే, నేను ఇక్కడ బయాస్ ఏం చూపించట్లేదు, రెండు దాని యూస్ కేసెస్లో అవి బెస్ట్. ML అనేది డిటర్మినిస్టిక్ అంటే నువ్వు ఒక క్వశ్చన్ని 10 సార్లు అడుగు, ఆ 10 సార్లు ఒకటే ఆన్సర్ ఇస్తుంది. అది ML అంటే నేను వెరీ హై లెవెల్లో చెప్తున్నా. MLలో కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, అలా డిఫరెంట్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. AI అనేది ప్రాబబిలిస్టిక్. ఇది ఎలా అంటే నువ్వు 10 సార్లు ఒక క్వశ్చన్ అడిగితే చెప్పలేము, అది 10 సార్లు 10 రకాలుగా ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ అక్కడ మళ్ళీ డేటా సైంటిస్ట్ అవసరం ఉండిద్ది. వాడు 10 రకాలుగా ఎలా ఆన్సర్ ఇవ్వాలి, అది కరెక్టా కాదనేది ఎవాల్స్ అవన్నీ చూసుకునేది ఇప్పుడు ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్ డేటా సైంటిస్ట్ చేసే టాస్క్. అది అర్థమైంది కదా. ఇప్పుడు 10 సార్లు అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా లేదా. ఇప్పుడు ML ఉంది, ఇప్పుడు వాట్ విల్ బీ కాస్ట్ ఆఫ్ దిస్ హౌస్ నెక్స్ట్ ఇయర్ అంటే అదొక మోడల్, దాని దగ్గర అట్రిబ్యూట్స్ ఉంటాయి, అన్ని బట్టి అది ఇస్తుంది ఆన్సర్. అది 10 సార్లు అడిగినా అదే ఇస్తుంది. ఇక్కడ వాట్ విల్ బి ద కాస్ట్ అంటే ఇది వేరీ అవుతూ ఉంటుంది. కానీ ఆ వేరియేషన్ తగ్గించడము, లేకపోతే వచ్చే ఆన్సరు అలా చెప్పాలి పాసిబుల్లీ కరెక్ట్ అని చెప్పడం, ఇవన్నీ చేయడము ఏఐ ఫీల్డ్లో ఉంటుంది. అది రెండు డిఫరెంట్ యూస్ కేసెస్లో వాడచ్చు. కానీ రెండు అనేది నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పాను. రెండు బెస్టే. డిగ్రీ వర్సెస్ స్కిల్స్. ఒకప్పుడు డిగ్రీ, ఇప్పుడు స్కిల్స్. నేను చెప్పాను కదా, నాకు ఒక 16 years ఓల్డ్ తెలుసు, వాడు 50 lakhs గ్రాంట్స్ ఉన్నాయి వాడి దగ్గర అని చెప్పి. వాడి దగ్గర డిగ్రీయే లేదు, వాడి దగ్గర ఏం లేదు. వాడికి ఏంటంటే ఏదో నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు ఒక 1 year బ్యాక్ నుంచి. ఒక కంపెనీ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి వాడి ఓన్ డేటాబేస్ ఇప్పుడు చేస్తున్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీకో వాడికి MongoDB ఏమంటారు కోర్ టీమ్తో మీటింగ్ ఉంది వాడికి. అబ్బా, MongoDB కోర్ టీమ్ తోటి. అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కూడా అంత ఇంపాసిబుల్ అది. కానీ వాడికి అది పాసిబుల్ అయింది. ఎలా అంటే వాడికి మోటివేషన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఎనీబడి కెన్ డూ, ఇట్స్ అ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఎవరి దారి వాళ్ళ కానీ దారి ఎలాగైనా మారుతూ ఉంటది. కానీ దానికోసం మనం చేస్తూ ఉండాలి. అది ఓకే. కొన్ని మిత్ బస్టర్స్. ఓకే, డేటా సైన్స్ చేయడానికి PhD కావాలి. PhD అవసరం లేదు. నేనే PhD చేయలేదు కదా, నేను జస్ట్ బీటెక్ చేశాను. ఎందుకంటే సైంటిస్ట్ అని ఉంది కదా, పేరు ఒకటే అట్లా ఉంది. PhD లెవెల్లో మనం జాబ్ చేసేటప్పుడు మనం ఆలోచించడం నేర్చుకోవాలి. సో ఓన్లీ IIT వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అది దీని గురించి మనం మాట్లాడే ముందులే. ఒకప్పుడు మేబీ అది కరెక్ట్ ఏమో. ఇప్పుడు నాన్ IIT వాడు కూడా పెద్ద తో పొజిషన్స్ లో ఉన్నాడు, US లో ఉన్నాడు. చాలా మందిని చూసాం. సో అదేం అవసరం లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు వరకు జరిగిన సెషన్లో మనం ఎన్నో క్వశ్చన్స్ అంతా చేసాం కదా. ఎవరికైనా ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలీదు అంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మమ్మల్ని అడగండి.
అండ్ ఆల్సో కమెంట్స్లో కూడా మీరు అది పెట్టండి అనమాట. సో దట్ డెఫినెట్లీ ఈవెన్ హీ విల్ బీ వెల్కమ్ టు ఆన్సర్, ఎవరైనా సంబడి విల్ ఆన్సర్ అనమాట. అండ్ ఏదైనా వీడియో చూసినప్పుడు ఆ వీడియో జస్ట్ చూసి అరే ఇది నాకు అర్థం అవ్వలేదు అని అనడం కంటే కింద కమెంట్స్ పెట్టారనుకోండి, ప్రపంచం మూలన ఎవరెవో కమెంట్స్ చూసి హీ విల్ ట్రై టు ఆన్సర్ అనమాట. దట్ ఈస్ వన్ నో బడీ అండర్స్టాండ్స్ దట్. కమెంట్స్ వీడియోతో పాటు కమెంట్స్ చూడడం, కమెంట్స్ చూసినప్పుడు నేను ఎప్పుడు ఏదైనా వీడియో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్లర్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఏదైనా కమెంట్స్ చదువుతా. అంటే ఇప్పుడు ఆ కమెంట్స్ లో నాకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ తెలుసు. రెడిట్ ఇవన్నీ ఇలానే రెడిట్ ఇవంతా. దిస్ ఈస్ అవర్ లాస్ట్ సెక్షన్. ఓకే, సంథింగ్ లిటిల్ అడ్వాన్స్డ్. క్వశ్చన్ ఏంటంటే, ఈ ఓపెన్ ఏఐ, జెమినీ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనం ఓన్ చాట్ జీపీటీ బిల్డ్ చేయాలంటే ఎలాగా? మీరు ముందు నన్ను క్వశ్చన్ అడిగారు, హగ్గింగ్ ఫేస్, ఓలామా. సో అవి నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో రైట్ క్వశ్చన్ అడిగారు, రైట్ ఆన్సర్ కూడా అదే. ఇప్పుడు మనకి హగ్గింగ్ ఫేస్ లో ఆల్రెడీ డిప్లాయ్ చేసిన ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఇంజనీరు లేదా ఏఐ ఇంజనీరు, మీరు మీ సెట్ ఆఫ్ ఓన్ మోడల్ ఒకటి బేస్ లైన్ జస్ట్ సాదా మోడల్ ఒకటి పెట్టారు. సో దాన్ని తీసుకొని మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి ఆ కంప్యూటేషన్ పవర్ అంతా వేస్ట్ చేయకుండా ఆ మోడల్ని తీసుకొని మన యూస్ కేస్కి కావాలి అనుకున్నట్లు మనం రిఫైన్ చేసుకోవచ్చు. ఈ రిఫైన్ చేసే మెథడ్నే మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. అంటే ఈ రిఫైన్ అండ్ ఫైన్ ట్యూనింగ్ ఉంది కదా, నాకు ఈ డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒలామా నేను యూజ్ చేసి, ఓకే, ఒలామా ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం ఏదైనా ఎల్ఎల్ఎంస్ అనమాట, లామా. సో బేసికలీ ఒక మోడల్ అంటే ఒక మనిషితో సమానం. ఒక ఐన్స్టీన్, ఒక గెలీలియో, ఒక నవీన్ కుమార్, ఒక మంజునాథ్ లాగా అనమాట. ఓకే, సో చిన్న పిల్లడు పుట్టితే వాడు ఎలాగ నిజంగా డెవలప్ అవుతూ ఎంత మెచ్యూర్డ్ అవుతాడో అలాగే ఒక మోడల్ అనమాట. కానీ ఈ మోడల్స్ డమ్మీగా ఉండవు కదా, కొన్ని ట్రైన్డ్ గా ఉంటాయి. ఇనీషియల్ గా డమ్మీగా ఉండొచ్చు, తప్పలేదు. ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఇవే ఉన్నాయి, ఇప్పుడు ఓపస్ ఉంది. ఓపెన్ అనేది ఒక కొన్ని ట్రిలియన్ పారామీటర్స్ తో ఉంది, అది బిల్డ్ అయింది. ఓపస్ డమ్మీ కాదు, ఇవన్నీ డమ్మీ కాదు. నువ్వు ఏదడినా ప్రాపర్గా ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఎలా అంటే ఒక హ్యూజ్ మెంబర్స్ అంతా కూర్చొని దాన్ని రిఫైన్ చేసి ఉంటారు. సో అందుకనే అవి బాగుంటాయి. ఇప్పుడు లేదు, నేనున్నాను, నాకు ఒక యూస్ కేస్ కావాలి, సింపుల్ యూస్ కేస్ కావాలి. ఎలా అంటే, ఏదైనా ఎగ్జాంపుల్, ఏదో చిన్న యూస్ కేస్, ఒక టాస్క్, హౌ టు బిల్డ్ ఎన్ ఈవీ బైక్ అనుకుంటే, ఇప్పుడు దీనికి మనం ఎల్ఎల్ఎంఏ వాడాలన్న కాన్సెప్ట్ లేదు, ఎస్ఎల్ఎం కూడా వాడచ్చు. ఎస్ఎల్ఎం అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అని. సో 3 ఉన్నాయి మొత్తం: స్మాల్ లాంగ్వేజ్ మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అవును. సో ఈ ఓపస్ ఇవన్నీ వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వస్తాయి. ఓకే, ఎల్ఎల్ఎంస్ అనేవి సోనెట్, ఓపస్, ఇవన్నీ వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ ఎల్ఎల్ఎంస్ అనేవి కొన్ని జీపీటీలోనే చిన్న మోడల్స్ ఉంటాయి, GPT-5 మినీ, GPT-4 మినీ. ఇవన్నీ ఎలా అంటే రీజనింగ్ క్యాపబిలిటీ తక్కువ ఉండిద్ది, కానీ అవి కూడా చేయగలవు. యూస్ కేసెస్ ని బట్టి అవి కూడా చేయగలవు. ఎందుకు ఈ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అప్పుడు చాలా ఎక్కువ టోకెన్స్ ఖర్చు అవుతాయి. ప్రతిసారి మనం అన్నిటినీ కాదు, ఏవి కావాలో ఆ టోకెన్స్ ఇన్వోక్ చేయాలి. ఆ ఇన్వోక్ చేసేటప్పటికి ఇప్పుడు లెట్స్ సే 1 మిలియన్ టోకెన్స్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఓపస్లో $20 అవుతుంది, మినీ మోడల్లో $3-4 అవుతుంది, ఎస్ఎల్ఎంలో $0.01 కూడా సెంట్స్ అంత తక్కువ అవుతుంది. మన కాస్టింగ్, మన బడ్జెట్ని బట్టి మనం ఏ మోడల్ వాడచ్చు, ఏది లేదు అని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తాను. నేను మా కంపెనీలో మేము ప్రతిదానికి ఎల్ఎల్ఎం వాడతాం. సో నేనేం చెప్పానంటే, నేను ఒక ఐడియా ఏం ప్రపోజ్ చేశానంటే, ఇదే డిటర్మినిస్టిక్ టాస్క్. మనం రోజు ఈ టాస్కే ఎల్ఎల్ఎంకి ఇస్తున్నాం, మనం ఎందుకు ఒక ఎస్ఎల్ఎం తీసుకొని దాన్ని ఫైన్ ట్యూన్ చేసి ఆ టాస్క్ని దాన్ని చేయకూడదు అని చెప్పా. మా సిటీఓ ఏమన్నా చేసి ట్రై చేయి, నాకు రిజల్ట్స్ చెప్పాను. నేను చేసా. యాక్చువల్లీ ఆ టాస్క్ ఏదో నేను చెప్పొచ్చు తెలియదు, అది కంపెనీ వర్క్, అది అందుకని చెప్పట్లేదు. సో దాన్ని ఒక టాస్క్ అంటాను. సో ఆ టాస్క్ని నేను ఎస్ఎల్ఎంతో ట్రై చేశాను. ఇనీషియల్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకే నవ్వు వచ్చింది, ఒక 20-30% యాక్యురసీ నవ్వు వచ్చింది. దాని తర్వాత ఫైన్ ట్యూన్ చేసి అన్నీ చేసేసరికి అది ఎల్ఎల్ఎం కంటే ఎక్కువ యాక్యురసీ ఇచ్చింది. ఇప్పుడు ఎల్ఎల్ఎం అనేది అన్ని వేరియస్ డొమైన్స్తో ట్రైన్ అయ్యింది, మెడికల్ ఇంకా ఇంజనీరింగ్ అన్ని వేరియస్ డొమైన్స్తో ట్రైన్ అయ్యింది. నువ్వు దాన్ని ఏమైనా టాస్క్ అడిగినప్పుడు అన్నిటిని ఇన్వోక్ చేసి అది నీకు ఆన్సర్ ఇస్తుంది. కొంచెం అక్కడ ఏమంటారు, రైట్ సెట్ ఆఫ్ ఆన్సర్ వస్తుందో రాదో మనం చెప్పలేం. ఈ అంబిగ్యూటీని ఎలా తగ్గించవచ్చు అంటే ఎస్ఎల్ఎంస్తో తగ్గించవచ్చు. ఇంకా నాన్ టెక్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ అనే టర్మ్, రివర్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది, నార్మల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి ఎల్ఎల్ఎం ఎలా డిఫరెన్స్ చేసుకుంటుంది, దానికి కొంచెం కాంటెక్స్ట్ కావాలి. అదే లేదు, ఒక ఎస్ఎల్ఎం ఉంది, ఆ ఎస్ఎల్ఎం స్పెసిఫిక్ టాస్క్కి సంబంధించి మనం చేసాము, ఫినాన్షియల్కి సంబంధించి చేసాము. దాన్ని నువ్వు బ్యాంక్ గురించి చెప్పమన్నప్పుడు అది కరెక్ట్ బ్యాంక్ గురించి చెప్తుంది. సో దానికి
సో ఆ ఫైన్ ట్యూనింగ్ లో కూడా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఒక మోడల్ వాళ్ళది పారామీటర్స్ అంతా ఏ ఉంటాయో ఈ పారామీటర్స్ అంటే ఏంటి, నేను సపరేట్ గా ఏదైనా ఫైల్ ద్వారా ఇవ్వాలా లేకపోతే ఆటోమేటిక్ దాంతో చాట్ చేస్తూ అది అర్థం చేసుకుంటుందా? సో దీని వెనకాల కూడా చాలా చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా చిన్నగా. సో చిన్నగా ఎలా చెప్పాలంటే ఫైన్ ట్యూనింగ్ అంటే నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి ఏంటంటే SFT అని ఉంటుంది, సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అని ఉంటుంది. సో నేను SLMs ట్రైన్ చేసేటప్పుడు అది వాడా. మా దగ్గర ఆల్రెడీ యూస్ కేసెస్ ఉన్నాయి. సో ఏది వచ్చినప్పుడు ఎలా అవుట్పుట్ ఇవ్వాలి అనేది నేను దాంతో ఒక 1000 ఎగ్జాంపుల్స్తో ట్రైన్ చేశాను. అది SFT అంటారు. తర్వాత లోరా, క్యూలోరా అని ఇవి ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే అవే పారామీటర్స్ని అప్డేట్ చేస్తాయి. మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా అది ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వాలి, అవి పారామీటర్స్ని అప్డేట్ చేస్తాయి. లేదు అసలు మన దగ్గర డేటానే లేదు కానీ నేను ఆ SLMని మనం ట్రైన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే LLM యాజ్ ఎ జడ్జ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాం. మన దగ్గర LLM ఎటు యాక్సెస్ ఉంది. సో దాన్ని ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ LLM యాక్సెస్ ఉందంటే త్రూ చాట్ జీపీటీ ఇవన్నీ LLMs కదా. సో అవన్నీ లిమిటెడ్ కదా, లిమిటెడ్ కానీ దాన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ జనరేట్ చేయమంటే అవి చేస్తాయి. సో ఒక 5 to 10 ఎగ్జాంపుల్స్ చాలు. సో ఆ 5 to 10 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ క్యూలోరా ఇవన్నీ చేసి ఆ SLMకి ట్రైన్ చేస్తే అదే పారామీటర్స్ అప్డేట్ చేసుకొని అదే ఇంకా రిఫైన్ అవుతుంది అనమాట. సో SLMs అలా వాడచ్చు. ఇది వన్ ఆఫ్ ద యూస్ కేస్. ఈ డేటా సైంటిస్ట్ లోనే ఈ ప్రీ ట్రైన్డ్, రిఫైన్మెంట్, ఫైన్ ట్యూనింగ్ ఇవన్నీ నేర్పిస్తారా? నేర్పిస్తారు. ఇవన్నీ దీంట్లో వస్తాయి లేకపోతే ఇది మనం సపరేట్ గా? ఇది ఎలా చెప్పాలి అంటే డేటా సైంటిస్టే చేస్తాడు కానీ ఒకప్పుడు డేటా సైంటిస్ట్ చేయలేడు. ఇప్పుడు న్యూ జనరేషన్ డేటా సైంటిస్ట్ చెయ్యాలి. ఒకప్పుడు మేము టెస్టింగ్ చేసేవారం కాదు, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత టెస్టింగ్ కూడా మేమే చేయాలి. అది అట్లా బిఏ పని కూడా మేమే చెప్పా కదా, బిఫోర్ ఏ ఇయర్ ఆఫ్టర్ చాలా అంటే ఒక 2-3 ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అందరికి పెరిగినాయి టెస్టింగ్ ప్రకారంగా. API యూజ్ చేసి ఓన్ AI యాప్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ నేను ఒక రోల్ గురించి మాట్లాడాను, GenAI ఇంజనీర్ అని. సో వీళ్ళు ఏం చేస్తారు, GenAI ఇంజనీర్ అంటే ఇప్పుడు దీనికి ఏం చదువుకోవాలి? అదే కంప్యూటర్ సైన్స్ అసలు అవసరం కూడా లేదు. మనకి ఏమంటే సిస్టమ్ డిజైనింగ్ ఉండాలి. సిస్టమ్ డిజైనింగ్ హై లెవెల్లో మనకి ఏం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ EDBలో ఏ క్వరీ రాయాలి అవేం అవసరం లేదు. ADB ఎక్కడ వాడాలి, అసలు ఏం DBలు ఉన్నాయి, ఇప్పుడు టర్మినాలజీస్ తెలియాలి. ఇప్పుడు RAG ఉంది, RAG లో క్రోమా DB, FISS DB అలా కొన్ని ఉంటాయి. సో ఆ DBs మనము ఏమంటారు ఎక్కడ వాడాలి ఏంటి అని తెలుసుకొని ఉండాలి. లేదు మనము ఆ లో లెవెల్కి వెళ్ళి అవి చేయాలి అవేం అవసరం లేదు. సో GenAI ఇంజనీర్ నేను ఎందుకు చెప్పాను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర API keys ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్ లాంటిది బిల్డ్ చేస్తారు వాళ్ళ యూస్ కేస్కి తగ్గట్టుగా. ఒక ఏమంటారు ఇంటర్ఫేస్ బిల్డ్ చేసి దానిపైన వీళ్ళని అంటే హై లెవెల్గా GenAI ఇంజనీర్స్ అంటే ఇలా చేస్తారు. బట్ ఐ గాట్ ఎ క్లారిటీ, నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు మనం ఎలాగో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు ఏ వచ్చింది ఏంటి ఆల్రెడీ పిల్లలందరూ చేసేస్తున్నారు, ఏదో ఏజ్ అయిపోయినట్టు ఫీల్ అయింది అనమాట. కానీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ ది సెషన్స్ నవ్ ఐ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బర్డెన్ అనమాట. అంటే కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, కొన్ని మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. బట్ హ్యాండ్స్ ఆన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అని మనమే వెతుక్కోవాలి. లేదు మనం హౌ డు యూ ఇంప్రూవ్ హౌ డు యూ స్టే టచ్ ఇన్ టెక్ ఆల్వేస్? సో న్యూస్ లెటర్స్ ఉంటాయి, కొన్ని మీడియం ఆర్టికల్స్ ఉంటాయి, లేదు ఇవన్నీ ఉంటాయి, లేదు యూట్యూబ్లో కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఏమైపోయిందంటే నాకు ఎస్పెషల్లీ నా పర్సనల్ చెప్తున్నాను, టీచర్స్ వేరు, ట్రైనర్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి గోల్ ఎక్కువైపోయింది అనమాట. వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటంటే డబ్బులు సంపాదించాలి. అవును, మాయ మాటలు చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు డబ్బులు. ఈ రోజు క్లౌడ్ బాగుంది అంటారు, చైనీస్ మోడల్ అన్నిటిని తిప్పికొట్టి అంటారు, డీప్ సీక్ వచ్చినప్పుడు అలాగన్నారు. అది రాత్రి దొరకగానే వీడియోతో రెడీగా ఉంటారు. అదే చెప్పా కదా, వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటంటే వ్యూస్, ఐ క్యాచీ వ్యూస్ రావాలి, అందరిని అట్రాక్ట్ చేయాలి, ఏదో ఒకటి చెప్పేయాలి. ఇలాంటివి చెప్పారనుకో, ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, AI మొత్తాన్ని చంపేసింది, ఎవడన్నా చూస్తాడు అయ్యింది ఆ టెక్నాలజీ, అది క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. లేదా యాక్చువల్గా ఏమంటారు, కొంతమంది జెన్యున్గా లెసన్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా వీళ్ళలాగా ఇది అది చేస్తుంది అది ఇది చేస్తుంది అని అరవకుండా వీళ్ళు టెక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇవి బెస్ట్ అనమాట. ఇంకొకటి, ఎవరు పడితే వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేసేస్తున్నారు. ఓకే, కానీ నేనేం చేస్తానంటే ఎస్పెషల్లీ ఆ ట్రైనర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తాను. సో నేను చూసిన దాంట్లో ఏంటంటే
6 months ఏదో కంపెనీలో పనిచేసి నేను ఎక్స్ జొమాటో, నేను ఎక్స్ ఐఐటి, ఎక్స్ ఐబిఎంఆర్ అని జస్ట్ 6 months పనిచేసి ఉంటారు అంతే. చేసి వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ కాంటెంట్ క్రియేషన్ గా తీసుకొని కోర్సులు రిలీజ్ చేసుకొని చాలా మంది ఇదైపోతున్నారు అనమాట. సో దీనికి మీరు ఎలాగా, హౌ డు యూ చూస్ కోర్సెస్, హౌ అంటే నేను ఐ పుట్ ఇట్ ఇన్ అదర్ వే. ఐ ఆస్క్డ్ యూ, మీరు ఒకసారి చెప్పారు ఇవన్నీ ఎలా నేర్చుకుంటారు మీరు అని. యూ రిమెంబర్ ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, యూ గేవ్ మీ, దట్ ఈస్ బ్రిలియంట్ యాక్చువల్లీ. సో అదే నేను ఎలా నేర్చుకుంటానంటే, ఒకప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా వే వేరు, ఇప్పుడు నా వే వేరు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను ఎక్కువ నమ్మేది కోర్సెరా. నేను మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ అది ఉంది నాకు, ప్రొఫెషనల్. అదే ఆండ్రాయిడ్ కోర్సెరా లేదు అంటే నాకు అది ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేస్తే ఫ్రీ వచ్చేవి. అది 15 days ఆగాలి, దాని తర్వాత ఫ్రీ వచ్చేవి. నాకున్న 10-15 సర్టిఫికేషన్స్ అన్ని అదే ఫ్రీ. లేదు కొన్ని మనం కొనాలి, అవి సొంతగా పెట్టుకొని కొన్నా నేను. ఓకే. సో కొనాలి అనకండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనండి. కొనాలి అంటే తక్కువే ఉంటది, ప్రైస్ పెట్టేది కూడా ఎందుకు, సర్టిఫికేషన్ వస్తుంది. ఆ ప్రైస్ పెట్టేది కూడా ఎందుకు అంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, మనం డబ్బులు పెట్టాము, అవును, మనం చదవాలి, వేస్ట్ అవ్వకూడదు, కనీసం చదవాలి అని కొంతమంది అట్లా పెడతారు. సో అది నేనేమంటానంటే అది తప్పేం కాదు, వాళ్ళు కష్టపడి ఉంటారు. అవును, వాళ్ళు కంటెంట్ క్రియేషన్, ఎడ్యుకేషన్ విషయంలో ఇవ్వడంలో తప్పలేదు. కానీ నేనేమంటానంటే ఏదైనా ఒకళ్ళ కోర్స్ తీసుకునేటప్పుడు వాటిని రెక్టిఫై చేయడం, అంటే ఏమంటారు, వ్యాలిడేట్ చేయడం. వ్యాలిడేట్ ఎలా చేయాలి అంటే అసలు ముందు ఆ కోర్స్ ట్యూటర్ వాడికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అసలు వాడు ఎవడు అది తెలుసుకోవాలి, అసలు వాడి అచీవ్మెంట్స్ ఏంటిది, అసలు వాడు ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా చేశాడా. ఇప్పుడు వాళ్ళు ఇన్ కేస్ డైరెక్ట్ కోర్స్ అమ్ముతున్నారు అంటే మనం తీసుకోకూడదు. వాళ్ళు ఏమన్నా ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ కానీ, వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ ఇలా చేసి మనకు చూపిస్తే ఓకే వీడు బాగా చేశాడు, సో మనం వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు, మనం ఆ ట్రస్ట్ తోటి మనం తీసుకోవచ్చు. నేను అది చెప్తాను. వెరీ ట్రూ. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా. సో ఒకప్పుడు నేను కోర్సెరా ఇవి నేర్చుకునేవాడిని అన్నా కదా, దీనిలోంచి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ వెళ్ళి ఏఐని అడుగుతాను. నేను దీని గురించి ఆల్రెడీ మాట్లాడినట్టున్నా, డైరెక్ట్ వెళ్ళి ఏఐని అడుగుతా, నేను రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసుకొని దాని ద్వారా కరెక్ట్గా ఇస్తుంది. లేదా అది కరెక్ట్గా ఇవ్వలేదంటే ఒక 2-3 ఏఐ టూల్స్ ఉంటాయి, జెమినై, పర్ప్లెక్సిటీ, క్లౌడ్. నేను అన్నీ ఒక చోట పెట్టుకుంటా, ఇది ఇచ్చింది, ఇవన్నీ తీసుకొని అసలు ఏది బూమింగ్ అసలు కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ అదే సెట్ని మళ్ళీ 3కి ఇస్తే కరెక్టా కాదా, అది ఏం యాడ్ చేయాలి, ఇంకా అట్లా ఇటరేటివ్లీ అదేమంటారు, ఒక రైట్ కోర్స్ మనకు కావాల్సింది అదే జనరేట్ చేస్తుంది. వెరీ ట్రూ. బట్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ మై క్వశ్చన్స్ అనమాట. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ యాడ్ అప్. సో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి ఏంటంటే రోడ్ మ్యాప్ డిజైన్ చేసేటప్పుడు అసలు నేను ఎలా ఫాలో అవుతాను ఏంటి అని చెప్పి నేను మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా నేను క్యూరేట్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టాను. అది కనీసం వెళ్ళి చూడండి, ఒకళ్ళిద్దరికి యూస్ఫుల్ అయినా అది మంచిదే. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఎవరైతే ప్లేస్మెంట్స్కి ట్రై చేస్తున్నారు, ఇంకా ఇంటర్న్షిప్ ఉంది, ఫుల్ టైం లేదు అలా అనుకుంటున్నారో, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అది Tier 3 అన్నా Tier 2 అన్నా ఏదన్నా పర్లేదు, మోటివేషన్ ఉంచుకోండి. ఎవడు ఎలాంటోడన్నా ఖచ్చితంగా వస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడడం రానోడి కన్నా ఇప్పుడు ఇదే day 1 అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, మేబీ రేపు ఎల్లుండిలో జాబ్ రాకపోవచ్చు, ఒక 2-3 months 4-5 monthsలో పక్కా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏ కాలేజ్ ఏంటి అని ఏం అవసరం లేదు. కాకపోతే దానికి మీకు కావాల్సింది రైట్ గైడెన్స్. మీ దగ్గర గైడెన్స్ ఉంది అంటే మీరు వాడుకోండి, అంటే మీకు తెలిసిన వాళ్ళు సర్కిల్లో ఉన్నారంటే వాళ్ళని వాడుకోండి. లేదంటే ఈవెంట్స్కి వెళ్ళండి, అక్కడ కలుస్తారు, మీటప్స్లో కలుస్తారు, సో వాళ్ళని కలవండి. లేదంటే ఏఐ. ఇందాక మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా, 3 monthsలో పాసిబుల్ అని. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను కూడా చెప్పేస్తాను ఎస్ పాసిబుల్. ఎందుకంటే నేను కూడా 3 monthsలో చేయగలను. నాకు ఇప్పుడు ఒక మంచి ఇది వచ్చింది. ఎందుకంటే చదువుతూ పాటు మీటప్స్కి వెళ్తూ ఉంటే మనం చదివినప్పుడు వచ్చిన డౌట్స్ని రాసుకొని మీటప్స్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకి అక్కడే అయిపోయింది అనమాట ఫుల్ కోచింగ్. డెఫినెట్లీ ఈ ఒక పాడ్కాస్ట్ నుంచి ఎవరైనా చేసి ఒక 3 monthsలో జాబ్ కొట్టుంటే గ్యారంటీగా కమెంట్స్ పెట్టి మాకు చెప్పండి. అండ్ మిమ్మల్ని మేము హైలైట్ చేస్తాం. అండ్ వీ విల్ బీ వెరీ ప్రౌడ్ అనమాట. అరే మేము ఇంత చేసినందుకు మాకు నిజంగా ఒక ఇది మాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎవరైనా కూర్చొని మాట్లాడగలరు, కానీ ఈరోజు మేము మాట్లాడుతున్న సంగతి కూడా ఎందుకంటే చాలా మందికి తెలియాలి. ఇన్నోసెంట్ పీపుల్ ఎవరికి తెలియదో వాళ్ళకి ఒక మంచి రోడ్ మ్యాప్ లాగా ఉండాలి అని చెప్పి. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీళ్ళకి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే we'll bring it to you. నేను నా LinkedIn ప్రొఫైల్ ఇస్తా, ఇవ్వండి. మేబీ వీక్ డేస్ లో రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను నైట్ 2-3 దాకా
మేబీ వీకెండ్స్ లో నేను ఖచ్చితంగా రిప్లై Yeah, we will add you in our Telegram group also. Yeah. Whenever we can keep it interactive and all. But before that, before I say bye, one small gift from Code with KG for you. Okay, this is tracker and water. So thank you so much for giving your time. Yeah. With this, we would like to end this one. Thank you so much. Thanks Naveen, thanks.